ఎంత చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క 500,000 మీటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి విషయాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీరియస్ గా ఉందా లేదా? మీరు అందరు స్క్రీన్ దగ్గరే ఉండాలి. లేకపోతే 500, ముఖ్యంగా 500 ఇక్కడ మొత్తం ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ కనబడుతున్నారు. థౌజండ్స్ అందరూ. ప్రెజెన్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకున్నాం. ముఖ్యంగా లీడర్స్ మీట్ లో ప్రెజెన్స్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ పట్ల గవర్నమెంట్ చాలా సీరియస్ గా అభివృద్ధి చేయాలని చాలా సిన్సియర్ గా కూడా వర్క్ చేస్తుంది. మనము గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన దాన్ని గుర్తించడము, దాన్ని ఎంకరేజ్ చేయడానికి, టోటల్ అన్నిటిని సమస్త వ్యవస్థని సువ్యవస్థితం చేయడానికి ముందుకు రావడం. అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే, ఫస్ట్ కేరళ నుంచి స్టార్ట్ అవుతూ నోడల్ అథారిటీ ఒక టీంని, ఒక కమిటీని ఫిబ్రవరి 19 నాడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, కేరళ ఆ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అఫీషియల్ గా దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది మొదటి మెట్టు. రైట్, సీరియస్ గా సిన్సియర్ గా వీఆర్ వెరీ హ్యాపీ. రైట్, ఇంకొకటి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండస్ వివా తన ప్రొడక్ట్స్ ద్వారా కానీ, తన యొక్క వర్క్ ద్వారా కానీ ఒక క్వాలిటీ ఇవ్వడంలో ముందుందా లేదా, సీరియస్గా ఉందా లేదా? ఓకేనా, ఇది కూడా సీరియస్గా ఉంది. ఓకే, రైట్, వెరీ గుడ్. ఆ తర్వాత ఇండస్ వివా సీరియస్గా ఉంది, గవర్నమెంట్ సీరియస్గా ఉంది. ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏమడుగుతాను నేనైతే సీరియస్ ఉన్నాను. ఇంకొకటి కూడా మనం చేరుద్దాం. ఇంకోటి టీం మన్యం గ్రూప్ గా, టీం మన్యం అనేటువంటి అనేక టీంలు ఉన్నాయి, అనేక టీమ్స్ ఉన్నాయి. ఆ టీంలలో టీం మన్యం సీరియస్ గా ఉందా లేదా, ఇది చెప్పండి. కుమార్ గారు అందరు చెప్పండి. మిగతా వాళ్ళందరూ రెడీ అవుతున్నారా ఏంటి? ముందే రెడీ అయిపోవాలి, చాలా ఇంపార్టెంట్. సరే, ఓకే, డన్. టీం మన్యం అనేది ఎలా చెప్పగలం? కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ నడపడం, పండుగలున్నా ఎవరున్నా అందరి కోసం. సరే, ఎవరికైనా ఇంపార్టెంట్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారేమో, అప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది అని దానికి తగ్గట్టుగా థౌజండ్స్ ఇట్లా అందరు. మరి మీ థౌజండ్స్ అందరూ వచ్చారు, చూసుకున్నారా? సరే, అటెండ్ అయిన వాళ్ళు స్క్రీన్ షాట్ మొత్తం తీసి పెట్టండి సార్. ఓకే, ఫస్ట్ వచ్చింది ఎవరు? నేనే సార్, అనిత, భోగ సారు, లావణ్య మేడం, ముగ్గురం వచ్చాము. సింగం లక్ష్మి మేడం ముందే, సింగం లక్ష్మి మేడం, లావణ్య మేడం, సింగం లక్ష్మి మేడం, తర్వాత అంతే మేడం, తర్వాత కృష్ణయ్య సార్. ముందు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి సార్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా, అప్లాస్ ఇవ్వాలి. సునీల్ కూడా వచ్చింది సార్, కానీ వీడియో ఆన్ చేస్తే అదొకటి రెడీ ఏం లేదు. వచ్చినప్పటి నుంచి చక్కగా రెడీ అయి ఉండడం ఇంపార్టెంట్. మరి వాళ్ళ టీం వచ్చింది కదా, కృష్ణప్రియ వచ్చారు, మౌనిక వచ్చారు, వాళ్ళందరికీ అతను రూబీ ఎగ్జిక్యూటివ్. వాళ్ళు అందరు వచ్చినప్పుడు ఆ లీడర్స్ మీట్ లో తనే చెప్పాలి, సక్సెస్ సీక్రెట్స్ చెప్పాలి అక్కడ. ఇది ఇంపార్టెంట్. సరే, టీం అనేది సీరియస్ గా ఉంది. ఇక ఇప్పుడు ఇందాక వచ్చేటువంటి మీరు ఏదైతే ఒక ప్రశ్న ఊహించారో ఆ ప్రశ్నను ఊహించుకోవాలి. నేను ఎంత
సీరియస్గా ఉన్నాను అనేటువంటి పాయింట్. ఇది సర్వదా మీ ఇంట్లో చదువుతున్న పిల్లలైనా ఇది ఆలోచించుకుంటూ ఉండాలి, సంపాదించేటువంటి మనమైనా ఆలోచించుకుంటూ ఉండాలి. హౌ మచ్ ఐ సీరియస్, నా సిన్సియారిటీ అంతే సీరియస్నెస్. నేను 40 వారాలు అని నేను పెట్టుకున్నాను. నా సీరియస్నెస్ని నేను చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. అదే సీరియస్నెస్ మీరు కూడా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారా లేదా? 40 వారాలు. లేకపోతే నేను ఒక పట్టా మీద ఇటు వెళ్తుంటాను, మీరు ఇంకో పట్టాల మీద అటు వెళ్తుంటారు. అసలు నేను 3 వారాలను పెట్టుకోలేదు, గమనించుకోలేదు, టెస్టే చేసుకోలేదు నేను. మీకు మీరే అనుకుంటున్నారు 40 వారాలని 3 వారాలు కంప్లీట్ అయిందని. నేనైతే దాన్ని అసలు లేదు. అలా ఫోన్ చేస్తున్నారు, వస్తున్నాను, అదేదో జరుగుతుంది, చూస్తున్నాను అంతే. అలా ఉంటే ఫ్లోకి తగ్గట్టుగా మనం వెళ్ళిపోవడం. మనమే ఫ్లోని క్రియేట్ చేయాలి. ఇప్పుడు అది మనకు కావాల్సింది. ఓకే, ఫ్లోకి రోజు స్కూల్కి వస్తున్నాను, ఏదో చెప్తున్నారు, హోంవర్క్ అంటున్నారు, రాస్తున్నాను, లేకపోతే పక్క నోట్స్ లో చూసి రాస్తున్నాను, అలా గడిచిపోతుంది. అంటే అది ఫ్లోలో కొట్టుకెళ్ళిపోవడం, అంతేనా? కానీ దాంట్లో తనకైనటువంటి ఒక విధానాన్ని, స్టైల్ని తనకంటూ క్రియేట్ చేసుకోకపోవడం. ఫ్లోలో మనం వెళ్ళకూడదు, ఒక ఫ్లోని క్రియేట్ చేసి దానికి తగ్గట్టుగా వెళ్తుండాలి. క్రియేటర్స్ అని మనం మర్చిపోకూడదు. యూట్యూబ్ క్రియేటర్ ఎట్లాగో వివో క్రియేటర్స్ వీఆర్. మనము క్రియేట్ చేస్తూ ఉంటాము, ఆల్వేస్ క్రియేట్ చేస్తాం. ఇగో ఈ ప్రతి ఒక్క మూమెంట్, ప్రతి ప్లాన్, ప్రతి ఆలోచన మన యొక్క వర్క్ ని చాలా స్ట్రాంగ్ చేస్తూ ఉండాలి. శృతి లేరు, ప్రీతి లేరు, వీరజ గారు లేరు, శ్వేత గారు లేరు. సో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరు? రూబీ ఎగ్జిక్యూటివ్ సూర్య గారు. పైన ఉన్నటువంటి భోగ సార్ బాధ్యత తీసుకుని, తర్వాత లావణ్య మేడం, కోటం గారు, వీళ్ళు చూసుకోవాలి. ఒకసారి వరుస మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్లోలో వెళ్ళిపోతున్నామా, లేకపోతే ఫ్లోని క్రియేట్ చేస్తున్నామా? ముందే ప్లాన్ చేస్తుంటే మనం కొత్తగా క్రియేట్ చేస్తాం, లేకపోతే ఆ ఫ్లోకి తగ్గట్టుగా వెళ్ళిపోతున్నట్టు. అంతే. నేను చెప్పేటువంటి విషయాలు గత 2 సంవత్సరాల నుంచి వినని వాళ్ళు, పట్టించుకొని వాళ్ళు, ఎటువంటి టీం లేకపోవడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పర్సన్కి, వ్యక్తికి జూమ్కి సంబంధించినటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్కి చాలా చాలా ఇంపార్టెంట్. 2024-25 మోస్ట్ ఇంపార్టెంట్ అని 2021-22 నుంచి చెప్పాను. ఫోన్లు చేసి మరి ఈ చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకోవడము, సమయాన్ని సద్వినియోగం చేసుకో, గంట అయినా సరే అని ఎంతగానో చెప్పాను. దానికోసం ఏమాత్రం నేను చెప్తూ ఉంటే ఇక బహుశా నేను సార్కి అటువైపు ఇటువైపు అని ఆలోచించాను. తెలుసా అటువైపు ఇటువైపు? కుమార్ గారు, మేము స్వచ్ఛమైన మనుషులం సార్, మాకేం అంటారా? మేము సార్కి ఎటువైపా ఇటువైపా, సురేష్ సార్కి అటువైపా ఇటువైపా, మేము ఎటువైపు? దీన్ని ఒకసారి క్లియర్ చేయనియండి. ఈ ఆలోచన ఇక్కడి నుంచి సౌండ్ వస్తుంది, మ్యూట్ లో ఉండండి. అన్మ్యూట్ ఇచ్చాను, తర్వాత ఇస్తాను అన్మ్యూట్, అప్పుడు నుంచి. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కొత్త 500s కోసము ఎదురు చూడకుండా మీరే 500లను తయారు చేసుకోండి. ఒక దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసే, ఎర్నింగ్
కమిషన్స్ ఇచ్చేటువంటి కంపెనీ ఇండస్ వివా అవుతుంది. ఇవన్నీ మాటలు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టేసుకోండి. మీరు చాలా మంచి కమిషన్స్ ఆ కంపెనీలో అయితే మంచిగా వస్తాయి. బైనరీలో అంటే ఇప్పటి వరకు నెట్వర్క్ అంటే వినని వాళ్ళు కూడా ఇక మీద వింటూ ఉంటారు. స్కేల్ ఎట్లుంటది, ఆ ఉద్యోగంలో స్కేల్ ఎట్లుంటది, కటింగ్స్ ఎంత ఉంటాయి, ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ వస్తుంటాయి, ఈ చర్చలు ఎట్లుంటాయో రాబోయే కాలంలో ఏ కంపెనీకి ఎటువంటి ఇన్కమ్ ప్లాన్ ఉంది, కమిషన్స్ ఎలా వస్తుంటాయి, ఈ చర్చలు బాగా జరుగుతాయి. దాంట్లో ది బెస్ట్ ప్లాన్ ఇండస్ వివాది, కాకపోతే అది హెచ్ఈసి కాదు, ఎంపీసీ అది. మరి ఆ కోర్సు చేయాలి అంటే మాత్రం ఒక ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అట్లాంటి చర్చలు జరుగుతాయి. మనకి నెట్వర్క్ మార్కెటింగ్ లో కావాల్సినటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఇన్ఫర్మేషన్ అందివ్వాలి. అంటే అవేర్నెస్ తగ్గట్టుగా, పోటీ పడుతూ కాదు, దానికి తగ్గట్టుగా. ప్లస్ రెండవది ప్రొడక్ట్ అందివ్వాలి. మూడవది ట్రైనింగ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ట్రైనింగ్స్ అవసరం, కాన్ఫరెన్సెస్. ఈ మూడిటిని టెక్నాలజీ ఈజీ చేసిందా లేదా చెప్పండి. టెక్నాలజీ ఒకే వ్యక్తి ఒకే ఏరియాలో, అదే పోచంపల్లిలో లేకపోతే ఒక ఏరియాలో అక్కడ కూర్చొని, ఎక్కడో మహబాద్ లోనో ఎక్కడో కూర్చొని ఈ మూడిటిని విస్తరించవచ్చా లేదా శ్రీకాంత్? అన్ని జిల్లాలకి, అన్ని ఒక మంజుల మేడం గారు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని తలుచుకుంటే ఈ మూడిటికి అడ్డు లేదు. కాలం అని చెప్పి అడ్డు పెట్టే వాళ్ళు లేరు, ఇక్కడ వరకే స్థలం, ఇక్కడికంటే నువ్వు దాటి వెళ్ళడానికి తిరగలేవు అనేది లేదు. అంతేనా? అది మన అదృష్టం. వేరే వాళ్ళకి జూమ్ ఉన్నా సరే అన్ని ఏరియాలకు వెళ్ళలేరు. ఎందుకంటే అన్ని ఏరియాలకు వెళ్తే ఎవరు ప్రొడక్ట్ సపోర్ట్ ఉండదు, ప్రొడక్ట్ సపోర్ట్ లేదు. ఈ మూడిటిని మనం ఉపయోగించుకోకపోతే డిజిటల్ ద్వారా ఇది చాలా కష్టం. ఇదివరకు ఈ మూడిటికి ఫిజికల్ ద్వారా చేయాల్సి వచ్చేది, కాబట్టి యాక్టివ్ ఇన్కమే ఉండేది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది తక్కువ అవుతుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ కోసము భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే టెక్నాలజీ, ఈ వీడియో కాన్ఫరెన్సెస్. దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. మీరు చేయమని కాదు నేను ఇప్పుడు చెప్పేది, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. దాన్ని శ్రద్ధగా ఉపయోగించుకోవాలి. దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని సరిగ్గా మీరు కూడా ఆ యొక్క ప్రెజెన్స్ని, ఆ యొక్క ప్రమోషన్ని, ఆ ప్రెజెంటేషన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి. దీనికి కావాల్సింది చెప్తాను నేను. కొన్ని అడ్డుపడేటువంటి ఆలోచనలు అవి కూడా నా యొక్క టీచింగ్లో వస్తాయి, దాన్ని పర్ఫెక్ట్గా పట్టించుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రోజు ఈ 2025లో మీరు డిజిటల్గా ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఈ వర్క్, మీరు ఎంతో అంత ఓ రెంట్ వచ్చినంత ఓ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. దీన్ని నేను ఒక మిత్రుడికి సక్సెస్ సీక్రెట్ అడిగితే, మీరు ఇంకా మిగతా అన్ని తర్వాత సంగతి 4 to 6ని ప్లాన్ చేసుకోండి చెప్పాను. 4 to 6ని, ఈ 4 to 6ని కనుక మీరు ఎగ్జాక్ట్గా ప్రెజెన్స్ ఇవ్వగలిగితే ఇది ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అయినట్టే. దీన్ని 4 to 6ని ఇప్పుడు నేను చెప్పింది గుర్తుండాలి అంటే సునీల్ ఒక 2 మాటలు అట్లా రాసుకోవాలి. ఈరోజు డేట్ వేయాలి, ఈ రోజుకి ఒక పేపర్ పెట్టాలి. 365 పెట్టినా కూడా 400 పేపర్లు కూడా కావు, రోజుకు ఒకటి పెట్టిన సంవత్సరం మొత్తం పెట్టి దాని మీద మనం రాసుకోవాలి. ఈ రోజుది అది తీస్తే దేని గురించి ఆ యొక్క
సబ్జెక్ట్ జరిగిందనే తెలుసు. క్రియేషన్ అనేది చేస్తే మనం ఫ్లోకి తగ్గట్టు వెళ్ళిపోకుండా మనమే ఫ్లోని క్రియేట్ చేసి ఆ ఫ్లోని ఎంజాయ్ చేస్తాం. ఫ్లో క్రియేటర్ గా ఉండాలి వసంత మేడం, ఫ్లో క్రియేటర్ గా. మనకి భగవంతుడు మనకిచ్చిన గ్రేట్ గిఫ్ట్ ఏంటంటే మన యొక్క జీవితాన్ని సృష్టించుకునేటువంటి పూర్తి శక్తి, యుక్తి అన్ని కూడా ఇచ్చాడు. అంటే శక్తి, యుక్తి. యుక్తి అంటే జ్ఞానం, తెలివితేటలు, జ్ఞానాన్ని, ఈ రెండు ఇచ్చాడు. మీరు మీ జీవితాన్ని క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకుంటాం కానీ ప్లాట్ఫామ్ లేదు కదా. ప్లాట్ఫామ్ ని ఎలా అంటే దాన్ని కూడా నువ్వు అట్రాక్ట్ చేసుకోవచ్చు నీ శక్తిని పెంచుకుంటే. ఇండస్ట్రీ లాంటి ప్లాట్ఫామ్ ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ని ఒక్కసారి మనం చర్చిద్దాం. ఫియర్ అండ్ ఫ్రీడమ్. ఫియర్ ని తొలగించాలి, ఫియర్ ని తొలగించాలి. దానికి ఏకైక మందు శక్తి అనే పదాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం. శక్తి అంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు వెంటనే చెప్పమని చెప్పగలుగుతారా? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి ఎలా ఇంప్రూవ్ అవుతుంది? శక్తి అనేది సైలెన్స్ నుండి సార్. అయితే వీటన్నిటిని మెడిటేషన్, సైలెన్స్, ఎర్లీ మార్నింగ్ వేకప్, ఫాస్టింగ్ అనేది ఇవన్నిటిని కలిపి గుండు గుత్తగా ఒక బుట్టలో పెడతాం. ఆ బుట్ట పేరు అలవాటు. అలవాట్లు అనేటువంటి ఆచరణ ద్వారా శక్తి ఇంప్రూవ్ అవుతుంటుంది. శక్తి పోవాలన్నా అలవాట్లే, శక్తి పెరగాలన్నా మీరు శక్తినే క్రైటీరియా తీసుకోండి. నేను అంత లోతుగా అన్ని చెప్పలేను, స్పిరిచువల్ గా అన్నిటి పరంగా. శక్తి ఈజ్ శక్తి, అంతే. అసలు అదే అల్టిమేట్. ఇంకా కొన్ని అనుకుంటాం, నేను ఎక్కడో ఉన్నాను, నాకు అన్ని చూస్తుంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనబడట్లేదు, లేదా నేమ్ లిస్ట్ లేదు. ఇవన్నీ శక్తికి ఇవన్నీ పని రావు. అసలుకి లాజిక్లు ఉండవు దానికి. శక్తికి లాజిక్లు ఉండనే ఉండవు. నేను ఎలా ఇంతమంది దగ్గరికి ఎట్లా చేరుకుంటాము? ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఏలూరు, రాజమండ్రి, ఇటు తెలంగాణ, ఇన్ని ఏరియాలకు ఎలా చేరుకుంటాం? ఎలా కష్టమవుతుంది ఇది అని లాజిక్ అప్లై చేసి ఆలోచించినా కూడా నాకు అందకపోయేది అసలుకి. అందుకని ఈ ఏరియా లీడర్ని అక్కడ దగ్గరలో, ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలంలో ఉంటే విజయవాడకు పంపడం, భద్రాచలం నుంచి మంచిర్యాలకి పంపడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆంధ్రాకి పంపడం, గుంటూరుకి పంపించడం, ఏది ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. నాగేశ్వరరావు గారు, వైజాగ్కి రిక్వెస్ట్ చేసి, ఇదంతా మన టీమే కదా, అక్కడ మీరు కూడా టీంని ఇంప్రూవ్ చేసుకోండి. ఇలా అన్ని ఏరియాలకి ఒక్కొక్క లీడర్ని పంపేవాళ్ళం. ఇక్కడ వెళ్ళారు కదా మన వాళ్ళు. అది అట్లా ఒక సైకిల్ని, చైన్ని, గొలుసుని క్రియేట్ చేశాం. నాకు లాజిక్ అందకపోయేది, ఎంత కష్టమో ఇది అని. కరీంనగర్కి ఇట్లా, హైదరాబాద్కి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, ఏది ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, మిర్యాలు కూడా నల్గొండకు పంపి ఇట్లా చేసేవాళ్ళు. సూర్యాపేట నుంచి నల్గొండ వెళ్ళేవాళ్ళు. ఈ జూమ్ వల్ల వచ్చే లాభం నాకు కంటే ఎవరికి తెలియదు. నాకు తెలుసు అసలు జూమ్ వల్ల ఎంత లాభమో. మీ స్కిల్కి ఇది ఎంత ఉపయోగపడుతుందో మీకంటే నాకు తెలుసు. ఆ వివోపిలకు పెట్టిన ఖర్చు ఇదంతా. అందుకనే నేను అంతగా చెప్తూ ఉంటాను. ఎంతో ఫిజికల్ తగ్గిపోయింది ఇప్పుడు. ఎంతండి, 3 నెలలకు ఒక్క ప్రోగ్రాం, అది కూడా ఎంజాయ్మెంట్, సెలబ్రేషనే. చుట్టాలింటికి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేది. దానికి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత అవుతున్నాయి. ఇలా
జూమ్కి ఎంత అవుతుందండి? జూమ్ లింక్ తీసుకుంటే నెలకి 1500 అంతే. 1500 పెట్టి 15,000 నేను సంపాదించుకోవాలని అనుకోవాలి. అది బిజినెస్ పెట్టుబడి. అది పెట్టుబడి కూడా అనకూడదు దాన్ని. పెట్టుబడి ఎట్లా అంటాం? ఉద్యోగానికి స్కూటీ మీద వెళ్తే పెట్టుబడి అంటావా దాన్ని? మినిమం ఆ నెల రోజులు ఇంట్లో భోజనానికి అయ్యే ఖర్చును పెట్టుబడి అంటావా? మినిమం అది. అది ఉంటేనే పని జరుగుతుంది. సో ఈ పాయింట్స్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ మూడిటిని అలైన్ చేయడం కష్టం అవుతూ ఉంటుంది. సమయాన్ని, మనసుని, ఆదాయం ఇచ్చే వర్క్ని. ఈ మూడిటిని కరెక్ట్ సమయానికి మనకి ఇంకో వర్క్ పడవచ్చు. లేకపోతే ఆ సమయానికి ఇప్పుడు 5 అయింది సమయం. ఇది మనం వర్క్, ఏం వర్క్? మన యొక్క ఎర్నింగ్ వర్క్, వివా వర్క్. ఈ వివా వర్క్ ని సమయాన్ని ఉంది, కానీ మనసు దీనికి తగ్గట్టు ప్రిపేర్ అయిందా లేదా అనేది మనం చూసుకో. ఈ మూడింటిని అలైన్ చేయడం చాలా కష్టం. ఎవరికైతే ప్రీ ప్లాన్ గా టైం టేబుల్ ఉంటుందో వాళ్ళు దానికి తగ్గట్టుగా తయారవుతూ ఉంటారు. ముందే ప్లాన్ ఉన్న వాళ్ళు 40 వారాలకి తగ్గట్టుగా మనం ముందే రెడీ అవుతూ ఉంటాం. లేకపోతే కష్టం అవుతూ ఉంటుంది. ఇదంతా ఒక లీడర్ కి అవసరం. లీడర్ కి ఈ లీడర్స్ మీట్ ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగం. లీడర్స్ మీట్ మెయిన్ సాఫ్ట్వేర్ ఇది 250 ఉన్నప్పుడు, స్టార్లు ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఇది కేవలం ఆలోచన సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ గా ఉంటే చాలు. మిగతాదంతా ఇందులో చాలా ఈజీ అన్నమాట వర్క్. మన వర్క్ మనం చూసుకుంటూనే చేసుకునేది, ఎంజాయ్గా ప్రెజెంటేషన్ చేయడమే. ఇంట్లో పెద్దగా కష్టమేమి ఉండదు. లేదు నేను ఎంత సంపాదిస్తే అంత పెట్టుబడి పెట్టాలండి అనేది కూడా లేదు. ఓకే, ఇది. సో ఇందాక నేను చెప్పినటువంటిది క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు శక్తి అనేటువంటిది అవసరం. ఈ శక్తి ఆ తర్వాత ఇంకొకటి జ్ఞానానికి సంబంధించి అది చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పాల్సినటువంటిది పాయింట్ ఏంటంటే, మనం క్రియేట్ చేయాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది నేను చెప్పడానికంటే ముందు ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మనకి కష్టమైనది ఏంటి? కష్టమైనటువంటివి ఏంటివి? అలర్ట్ గా ఉండడం కూడా కష్టమే. అరే నాకు మంచి పాయింట్స్ చెప్తారంటే నేను నిన్న నా 500s కి కాల్ చేసేవాడిని, దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పేవాడిని, వాళ్ళందరికీ కాల్ చేసేదాన్ని నేను. నేను అందుకనే ముందే ఒక గ్రూప్ కాల్ చేసి మరి అలర్ట్ చేసి, ఎందుకైనా మంచిది. మళ్ళీ నేను అట్లా ఫీల్ అవ్వకుండా ఉండి, సరే నా ప్రయత్నం అయితే నేను చేశాను అని చెప్పుకోవడానికి నేను చేయాల్సినటువంటి గ్రూప్ కాల్ చేసేసాను. వివరించి కూడా చెప్పాను. ఇది అలర్ట్ అయ్యే వాళ్ళు అయ్యారు. ఓకే, ఎందుకనంటే సార్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే నేను వచ్చేవాళ్ళని అని. ఇలా ముందే ప్రీ ప్లాన్ గా దాని గురించి ఆలోచించడమే సీరియస్నెస్. ఇది కూడా ఒక కష్టమే. ఎందుకంటే అంతకుముందు అలవాట్లేదు కదా, ఇప్పుడు ఇది ఒక కష్టం. అలవాటైనంత వరకు దాన్ని కష్టం అనే అంటాం. ఓకే, అట్లా ఏమేంటిదో చెప్పండి సీనియర్లు ఒక్కొక్కరు. నేను ఎగ్జిక్యూటివ్స్. ఓకే,
ఇంకోటి బోగసారి నుంచి స్టార్ట్ చేయండి. సార్ కొత్త వాళ్ళని చేరుకోవడం నేను మిస్టేక్ అది చాలా ఇంపార్టెంట్ సార్ ఫస్ట్. చేసుకోండి మనకున్న కష్టాలు లతా మేడం, మనకి యాక్చువల్లీ వస్తుంది. ఎందుకంటే చాలా అలర్ట్ గా ఉంటుంది. శక్తి ఎక్కడ కావాలి? కష్టంగా ఉన్నప్పుడే కావాలి కదా, ఎస్ అంతేనా? మరి అదేదో కల్పన గారు మనం తెలుసుకోవాలి కదా ఏది కష్టమో. మీకు మీరు ఇంకో 500కి ఎక్కడ ఛాలెంజ్? కష్టం అనేది ముందే గుర్తించి దానికి తగ్గ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, అంతే తేడా. అది అసలైనటువంటి పాయింట్. నాకు ఇంకొకరికి తేడా ఏంటి? నాకు ఏది కష్టమో నేను చేస్తా. ఎప్పటికైనా మా ఇద్దరికి పడేది ఏంటి అంటే టగ్ ఆఫ్ వార్ పడుతుంది ఎక్కడో ఒక దగ్గర. ఆ కష్టం ఏదో ముందే గుర్తించి ఆ పాయింట్ దగ్గర నేను ఉంటా. ఎవరికైనా కష్టం ఏంటో తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేవడం. ఆ కష్టాన్ని నేను ముందే అలవాటు చేసుకుంటా, అంతే. ఒక వారం అతనికి ఎక్కువ వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. టగ్ ఆఫ్ వార్ ఎక్కడ పడుతుందో తెలుసు నాకు, కంటిన్యూ చేయడంలో పడుతుంది. ఇది అసలే కష్టం ఎక్కడ ఉందో. రేపు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చర్చించబోతున్నాము. మనకు ఈ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీ యొక్క 1000sకి మీ యొక్క 500sకి దీని వివరణ చేయాలి అని అంటే అంత సీరియస్నెస్ అనేది, ఆ టైము, ఆ ఎమోషన్ అది కుదరాలి. అది లేకపోతే కష్టం. ఆన్ ద స్పాట్ లో అప్పుడు వండిందే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కార్యక్రమానికి పోయి వచ్చి నేను శ్రీనివాసులు గారికి కాల్ చేసి ఎంత చెప్పినా ఏం లాభం ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చే మార్పు ఎవ్వరు తీసుకురారు. బ్రహ్మదేవుడు కూడా నేను అక్కడ లేకపోతే నేనేం చేస్తాను ఆయన? నువ్వు తపస్సు చేయడం వల్ల నీకు ఒక ఎన్విరాన్మెంట్ ఏర్పడింది, అదే నీ గిఫ్ట్. నువ్వు అక్కడ లేకుండా నాకు చెప్పండి నాకు అర్థమవుతుంది అని అంటే జ్ఞానం అర్థమవుతుందేమో కానీ ఆ ఎమోషనల్ చేంజ్ ఉంది చూసావా, అది రాదు. ఆ సీరియస్నెస్ అనేది ఆ వాతావరణం రానే రాదు. ఆ సినిమా స్టోరీ ఎంత తెలిసినా రాదు. ఆ థియేటర్లో కూర్చుంటేనే వస్తుంది ఆ ఎమోషన్, అంతేనా? ఎన్విరాన్మెంట్ అంత గొప్పది. ఎన్విరాన్మెంట్ కోసమే నేను ఆ యొక్క మీటింగ్లకు వెళ్ళాలి, కూర్చోవాలి, ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి. కేరళలో ఫిబ్రవరి 19న ఉండాలనిపించింది సార్ చెప్తుంటే. సార్ కూడా ఇన్వైట్ చేశారు, రండి అని. కేరళ రండి, ఆ ప్రోగ్రామ్ మీరే స్వయంగా వింటారు. ఆ ప్రోగ్రామ్ లో మనం ఉంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ఆ మార్పుని ఎవ్వరు తీసుకురాలేరు, సహజంగా వస్తుంది. మోటివేషన్ ఏం అవసరం లేదు ఇంకా. చాలా శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది ముఖ్యం. ఓకే, సో కష్టమైనది ఒకటి ఏంటి సార్? కొత్త వారిని చేరుకోవడం. ఫస్ట్ అదే అనుకుంటున్నాను సార్, మొట్టమొదటి. ఏదైనా చెప్పొచ్చు, లాస్ట్ మొదటిలో ఏదైనా కానీ మనకి ఎక్కడ కష్టం? కొత్త వారిని చేరుకో. నేను అనుకుంది అంటే మనం లేవడం అంటే మన చేతిలో ఉంది అది. ఇది కూడా మన చేతిలో ఉంది. కొత్త వాళ్ళని వెళ్ళడమైనా మన చేతిలో ఇప్పుడు ఉంది. ఏదైనా సరే ఒకటి చెప్పండి, అది ముందా ఇది ముందా అని తర్వాత. ఓకే, కొత్త వారిని రీచ్ అవ్వడము ఒకటి. సార్కి అలవాటు అయిపోయింది కాబట్టి ఉదయం లేవడం ఏముంది సార్ దాంతో పెద్ద కష్టమా అంటాడు. ఎందుకు అన్నాడు? ఆయనకు అలవాటు అయింది కాబట్టి అట్నే అంటాడు. ఎవరికైతే అలవాటు కాలేదో మా కష్టాలు మీకేం తెలుసు అని అంటారు. అర్థమైంది? అది అన్ని, ఇది ఒక కష్టం. కొత్త వారిని రీచ్ అవ్వడం, ఇది దాన్ని. ఓకే, ఒకటి మార్నింగ్ వేకప్ అనేది. నెక్స్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్స్ చెప్పండి వాళ్ళకి, మీ జూనియర్స్కి. ఎవరో ఒకటి వాళ్ళు హోంవర్క్ కంప్లీట్ చేసేసుకోండి, ఎట్లయినా లాస్ట్ లైన్ చెప్పాల్సింది. ఒకటి కన్సిస్టెన్సీ సార్. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి చెప్పండి. కన్సిస్టెన్సీ అంటే అన్నిటికీ వస్తుంది. అంటే మనకి కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు ఎన్టీపీసీ వర్క్ ఉంటుంది కదా సార్ మనకి.
సో వివాలో రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజెంటేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉండాలి. దానికి ముందు నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ ఉండాలి. సో ఇది వర్క్ వర్క్ ఒక్క కష్టాన్ని ఒక్కటి ఒక కష్టాన్ని రెండు చెప్పినా ఏం కాదు. ఒక్క కష్టాన్ని ఇప్పుడు అంటే ప్రజెంట్ రెగ్యులర్ ప్రజెంటేషన్లు చేయించలేకపోవడం, ఎస్ రెగ్యులర్ గా కనీసం అవేర్నెస్ ఇప్పించలేకపోవడం. 7 రోజులకి 5 అయినా సరే, ఒకే రోజు 2 ఉండొచ్చు, మొత్తం వారానికి ఒక 5 ప్రెజెంటేషన్లైనా చేయించడం కష్టం. ఇట్లా వివరంగా వీక్లీ 5 ప్రెజెంటేషన్స్ కష్టం. ఇంకా ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ కి రెగ్యులర్ గా రావడం అంటే అదొక కష్టం. అంటే వస్తే బాగుంటుంది అనేది. ఎస్ అదే మళ్ళీ ఎవరు ఫీల్ అవ్వరు, చెప్పండి ఏం కాదు. మళ్ళీ ఏమనుకుంటారు, వస్తే బాగుంటుంది సార్, చూడండి ఎంత నెమ్మది వస్తుంది. ఖచ్చితంగా పిల్లలు రావాలి కష్టంగా అనుకుంటారు కదా సార్ కొంతమంది. అనుకోండి, ఏం అనుకున్నది అదే సత్యం కరెక్ట్ గా చెప్పేసారు. రెగ్యులర్ గా ఉంటే బాగుంటుంది. సో కొంచెం మనకంటూ కొన్ని పర్సనల్ పనులు ఉంటాయి కాబట్టి, ఫుల్ టైం కాదు కాబట్టి పర్సంటేజ్ చూసుకుంటూ ఉంటారు. కొంతమంది బ్యూటీషియన్స్ ఉన్నారు, ఆ వర్క్ చూసుకుంటారు, ఈ వర్క్ చూసుకుంటారు. కాబట్టి మెయిన్ వాటి ఏంటో చూసుకోవాలి. ప్లస్ పర్సంటేజ్ కనీసం 60-70% ఉంటే అటెండెన్స్ ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. ఇంట్లో చూసుకుంటూ ఏదన్నా. కాబట్టి పర్సంటేజ్ మెయింటైన్ చేయడం, అటెండెన్స్ మెయింటైన్ చేయడం కష్టం. అది తీయమ్మా, మీరు హెడ్ ఫోన్స్ తీసి స్పాన్సరింగ్ చేయడం కష్టం సార్. స్పాన్సరింగ్ ట్రై చేస్తున్నారా? స్పాన్సరింగ్ అనేది కష్టం. స్పాన్సరింగ్ దొరకాలంటే ఎందులో దొరుకుతారు మనకి? ప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రెజెంటేషన్ కూడా హ్యాపీ కస్టమర్స్ లో మనం వెతకాలి. హ్యాపీ కస్టమర్స్. అంటే దానికంటే ముందున్న కష్టం ఏంది? హ్యాపీ కస్టమర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. హ్యాపీ కస్టమర్. నాకు ఇది జరగట్లేదు మేడం అని మీ టీం అన్నారనుకో, అది కామనేనండి, అది పెద్ద మనం పట్టించుకోవాల్సిన, మీరు దానికి బెంబేలు పడకండి. ఇది కష్టమే, అందరికీ ఎవరికైనా కష్టమే. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, న్యూట్రాస్యూటికల్ గురించి తెలుస్తున్న కొద్దీ అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, మీరు బయట ఇన్కమ్ తోటి పోల్చొద్దు. బయట ఉద్యోగం చేస్తే వాళ్ళకి 15,000 వస్తుంది, ఇక్కడ మనము 6 నెలల నుంచి చేస్తున్నాం 15,000 రావట్లేదు, ఇట్లా రాదు. ఎడ్యుకేషన్ తీసుకోవడానికి 3-4 సంవత్సరాలు పడుతుందని చెప్పుకోవాలి. అందుకనే కావాలంటే సార్ మీరు పార్ట్ టైం అయినా చేయండి కానీ పర్ఫెక్ట్గా చేయండి అంటాడు. బయట ఇన్కమ్ తోటి పోల్చకూడదు. మనం ఒక రంగాన్ని సిద్ధం చేస్తున్నాం, ఒక జట్టుని క్రియేట్ చేసుకుంటున్నాం. అక్కడ కూలికి వెళ్తే రోజుకి ఎంత వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్తే వచ్చేస్తుంది, ఇవి కాదు. ఓకే, దాంతో దీన్ని మనం పోల్చుకోకూడదు. పోల్చుకుంటే అది సో అప్పుడు చెప్పాలి వాళ్ళకి, ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వాలి. ఓకే, సో మనం ఇక్కడ తీసుకునేది, పెట్టుబడి పెట్టేది అక్కడ మరి 8 గంటలు 12 గంటలు చేస్తేనే ఫిక్స్ అయితేనే మరి నీకు జీతం ఇస్తా అంటాడు. అట్లేం లేదు కదా ఇక్కడ. జస్ట్ రిలాక్స్ అవుతూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆ మేడం గారు ఉద్యోగానికి వెళ్తూ అలా చేసుకుంటూ కూడా జట్టుని క్రియేట్ చేస్తున్నాం అంటే గ్రేటే కదా. ఆ లాభాన్ని చెప్పాలి. జనరల్ మైండ్ బయట దాంతో పోలుస్తూ వెళ్తూ ఉంటుంది. అట్లా కాదు కదా మరి. బయట మరి 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు చేసిన సబ్జెక్టు స్కిల్ పెట్టుబడిగా పెడితే అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మరి ఇండస్ట్రీ వాళ్ళు ఒక 3 years అయినా ట్రైన్ అప్ అవ్వకపోతే ఎట్లా? స్టార్ క్రియేట్ చేయడం రావాలి,
మనం ఎన్ని సెలబ్రేషన్ చేసి ఎడ్యుకేషన్ ఇచ్చామని మనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది? ఆలోచించండి. ఎన్ని ట్రైనింగ్లకు వచ్చాం? ఆ, అసలు మన ఓన్గా ఎంతమందిని కూర్చోబెట్టి నేమ్ లిస్ట్ రాయించాం? ఇవన్నీ లేదు కదా అని మనం ఈ ఎరుకతోటి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ సార్. టైం బ్యాలెన్సింగ్ సార్. టైం బ్యాలెన్స్. దానికి ఒక రెమెడీ కూడా చెప్పండి, మరి ఏం చేయాలో అందరూ ఇక దాని గురించి. ప్లానింగ్ చేసుకుంటే అవుతుంది సార్. ఎప్పుడు ఎరకతో ఉంటే అవుతుంది సార్. అవేర్నెస్ తోటి ఉండాలి. ఆ పదం మీకు కూడా వచ్చేసిందిగా. అవును సార్. అవేర్నెస్ తోటి ఉంటే ఆ, నాకు అచ్చా ఈ రోజు ఈ పని ఉంది, రేపు ఈ పని ఉంటుంది, ఈ టైం పిల్లల్ని స్కూల్కి పంపేది, సో ఇప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకోవాలి, 8 గంటలకి మేము వంట వండుకునే టైం లేకపోతే తినే టైం, కాబట్టి ఇలా ప్లాన్ చేయాలి దాన్ని అని ముందే అన్నిటిని. మనం ఇది ఇంపార్టెంట్ గా పెట్టుకుంటే ఖచ్చితంగా అందుకనే తెలియకుండానే సబ్ కాన్షియస్ గుర్తు చేస్తుంది సార్. ఇంక అంతే, అన్నిటిని ప్లాన్ చేసేస్తుంది. ఆ అవేర్నెస్ పెంచడానికి ఈ చర్చ అనమాట. ఇప్పుడు మనం లోపల మన కాన్షియస్ లెవెల్స్. ఇంకొకటి ఫియర్ అని చెప్పాను కదా, నాకు జరగదు అనే ఫియర్ని తీసేయాలి. అసలు ఎంత డేంజర్ అంటే ఈ ఆలోచన, నాకు జరగట్లేదు, నాకు జరగట్లేదు, జరగదు, సీనియర్ నాకు హెల్ప్ చేయట్లేదు, ఇది అసలుకి దీన్ని అసలు తీసేయాలి ఈ ఆలోచనలు. అమ్మో, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నేనే మిగతా ఇది ఎంత మోటివేషన్ చేసినా పనికిరాదు, ఇవి ఉంటే మాత్రం. కొంతమందికి మనీ మీద చాలా లైట్ భావన ఉంటుంది. దాని గురించి ఆలోచించిన, నేను ఎర్నింగ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను అని అన్నా కూడా ఏం తక్కువ అనుకుంటా. అసలు మనీ గురించి ఆలోచించడం ఒక పాపం లాగా. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, నేను కోటీశ్వరుని అవుదామని ఎవరు అనరు, ధనవంతుని అవుదామని ఎవరు అనరు. కానీ 24 గంటలు ఉద్యోగం చేసే దాని గురించి, ఆ మనీ గురించి. మనీ మీద సరి అయినటువంటి అభిప్రాయం లేకపోవడం ఈ ఫియర్కి కారణం. అది నలుగురు ఏమి అనుకో. నేను మీరు తెలుసో లేదో, నేను స్టార్టింగ్లో ఒక టీచర్ ఒక బుక్ గురించి కాల్ చేసినప్పుడు నేను అతనికి ఏం చెప్పాను అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అన్నాడు. సెలవు పెట్టారని తెలిసింది. ఏం చేస్తున్నారంటే, నేను ఇప్పుడు సంపాదించే పనిలో ఉన్నానని చెప్పాను. సంపాదించే పనిలో ఉన్నాను, సంపాదన క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆయనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పిన విషయం. ఇంత పిక్చర్ క్లారిటీ ఉండాలి అంతే. నేను మనీని క్రియేట్ చేసుకుంటున్నాను, దట్స్ ఇట్, అంతే. అదేం పెద్ద ఇది ఏదో లాగా. మళ్ళీ 24 గంటలు దాని గురించి. ఈ యొక్క అస్పష్టతకి, విభిన్నతకి నేచర్ ఎప్పుడు కూడా ముందు నువ్వు డిసైడ్ చేసుకో ఫస్ట్ అని అంటది. ఆ తర్వాత నువ్వు మొక్కుదు కానీ సంగతి నువ్వు ముందు డిసైడ్ చేసుకోవాలి అన్నారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు అసలు డబ్బు మీద ఉన్న ప్రేమ ఉండాలి. నాకు ది సీక్రెట్ రచయిత రాసిన ది పవర్ అనే పుస్తకం చదివినప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమైంది. ఈ పుస్తకంలో ఈవిడ మనీని ఎలా చూడాలి, మనీ గురించి ఎలా ఆలోచించాలి, మనీ విషయంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, అన్నిటికి మించి అసలు డబ్బుని ఎలా ప్రేమించాలి అనేది చాలా బాగా రాశారు. అండ్ ఈరోజు ఇది విందాము, చాలా మంచి ఇంపార్టెంట్ ఇది. అల్టిమేట్గా నా టీంకి ఏం కావాలి అని నేను లోతుగా ఆలోచిస్తే అసలు ఏమీ లేదు. ముందు ఆలోచన విధానము, ఆలోచన శక్తి, మూడోది అఫర్మేషన్స్. ఈ మూడు, అసలు ఈ మూడే ఇంపార్టెంట్. వీళ్ళకి నేను ఇది అందిస్తే చాలు అని, మిగతాదంతా అట్రాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఏంటిది? ఆలోచన విధానము, ఆలోచన శక్తి, అఫర్మేషన్స్.
ఈ 3 ఎంత ఇంపార్టెంట్. ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ పాయింట్, ఆలోచన విధానం అంటే మనీ గురించి. డే ఫ్రెండ్స్, ఇందులో మనీ గురించి అంటే ఇండస్ వివా మనీ గురించి, ఇండస్ వివా కమిషన్స్ గురించి. ఇది సీనియర్కి వచ్చేటువంటిదని లేకపోతే ఇంకేదైనా సరే అపనమ్మక భావాలు, ఫ్యూచర్ గురించి సరైనటువంటి దృష్టి లేకపోతే వాళ్ళకి దాని మీద రాదు. మళ్ళీ ఒకసారి ఈ పాయింట్స్ని ఎగ్జిక్యూటివ్ మళ్ళీ రిపీట్ చేయండి. ఏంటంటే ఇండస్ వివాలో తీసుకునే ఇన్కమ్ గురించి ఉండేటువంటి భావనలు ఏంటి? నాకు ఎంతసేపటికి సీనియర్ తీసుకునే ఇన్కమ్ గురించే కనబడుతుంది నా కళ్ళకి, కానీ నా ఇన్కమ్ కనబడట్లేదు. అసలు దీంట్లో పెద్ద అడ్డుగోడలు ఇవన్నీ తెలియకుండా ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్. వీటిని స్పీడ్ బ్రేకర్స్ అనాలి, చెడు ఆలోచనలు కాదు కానీ స్పీడ్ బ్రేకర్స్. ప్రజెంటేషన్ చేసి చేసి నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను, మరి సీనియర్ ఏం చేస్తున్నాడు, ఏం చేస్తుంది అని మధ్యలో సీనియర్ వస్తారు చూసారా, అక్కడ ఉంటుంది అసలైనటువంటి. సీనియర్ వచ్చాడు అని అంటే ఇంకంతే. ఇంకా మన స్పీడ్ బ్రేకర్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నట్టు, సాఫీగా వెళ్ళకుండా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సీనియర్ గురించి సీనియరే చూసుకుంటాడు, వదిలిపెట్టాడు. సింపుల్ లాజిక్. సీనియర్ గురించి సీనియరే చూసుకుంటాడు. సీనియర్ గురించి ఆలోచించకూడదు. ఇది నేను చాలా అభిమానంతో మీ మీద ప్రేమతో చెప్తున్నటువంటి విషయం. మీరు సక్సెస్ అవ్వాలన్నమాట. ఇది ఇంకా ఉదాహరణలు ఏం అవసరం లేదు. ఇట్లా అందుకనే ఇటువైపా ఇటువైపా అనేటువంటి చర్చలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇటువైపా ఇటువైపా. ఒక సునీలు కోటం సార్ గురించి నేను ఇటువైపా సార్కి అని అనకూడదు. ఒక కోటము నేను లావణ్య మేడంకి ఇటువైపా అనకూడదు. కొంతమంది ఇంకో విషయం తెలుసా, పరిచయం చేసేటప్పుడే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి అటువైపు, ఈ వ్యక్తికి ఇటువైపు. నేను అందుకు ఇంకేం ఉదాహరణలు తీసుకోవట్లేదు. ఏంది సార్ నన్ను ఫోకస్ చేశాడు అని అనుకుంటారని. నేను అందరినీ ఫోకస్ చేస్తాను, అందరు నాకు సమానం. డౌన్ లెవెల్ వాళ్ళకు ఉపయోగపడని ప్రతి వ్యక్తి నాకు ఉపయోగపడాడు. కాబట్టి అందరూ సమానమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆలోచనలు అస్సలకి కూడదు. ఆ మేడంకి ఇప్పుడు ఎటు క్యారీ ఫార్వర్డ్, ఆ మేడంకి ఎటు ఇన్కము. అసలు ఎంత ఆలోచన అంటే ఈ చిన్న వయసులోనే చిన్న బుడి నడకలతోటి ముందుకెళ్లాల్సినట్టు. మా అక్కకి నేను ఎటువైపు అని కృష్ణప్రియ ఆలోచించు. అసలుకి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఓకే, మా అశోక్ ఏ ఒక్క విషయాన్ని, ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి అందరి గురించి నాకు తెలుస్తుంది, ఎవరికి ఎంత పీవీ ఏంటి, ఒక్క మాట కూడా అడగలేదు ఇప్పటి వరకు. పండగకి పబ్బానికి కలిసినప్పుడైనా సరే ఒక్క రోజు కూడా ఏ వ్యక్తికి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎవరు ఇన్కమ్, ఎవరు క్యారెక్టర్, ఒక్క మాట కూడా ఇంతవరకు. ఈజీగా నా వర్చువల్ ఆఫీస్ ఓపెన్ చేసైనా సరే చూడొచ్చు. అర్థమైందా? ఈవెన్ నా ఇన్కమ్ తెలుసుకోవడానికి కూడా ట్రై చేయి. అది నేను అబ్జర్వ్ చేసింది. మనదేదో మనం. మీరు దయచేసి ఈ ఆలోచనలు అస్సలకి మాత్రం వింటున్నటువంటి స్టూడెంట్ సార్కి ఎంత ఇస్తారా జీతం అని అన్నాడంటే కథమే. ఇంక అక్కడ మేము మా నాన్న ఎంత కడుతున్నాడు, నేను ఎంత ఇస్తున్నా, గవర్నమెంట్ ఎంత కడుతుంది, ఆ టీచర్కి ఎంత వస్తుంది అని ఈ లెక్కలు వేసాడు అనుకోండి,
ఏదా స్టూడెంట్ ఇక అసలైన దానికి మంగళం పాడినట్టే అయిపోయింది ఇంకా అక్కడ వరకు కెల్కత్తా. దీన్ని మీరు ఈ ఆలోచన విధానం అనేది ఇంపార్టెంట్ కాదా చెప్పండి. ఇది ఇప్పుడు తాత కొడుకు మనవడు ఒక కుంటతో అది గోయి తవ్వుతూ ఉంటే ఈ కథ గుర్తుందా? అరే నువ్వేం చేస్తున్నావురా అంటే నువ్వు చేసిన పని నేను కూడా చేస్తున్నా అక్కడ తవ్వుతున్నా అంటాడు. సింపుల్. కాబట్టి దయచేసి దీని విశ్లేషణలు ఎటువంటి పరిస్థితుల్లో చేయొద్దు. ఇది చాలా భయంకరమైనటువంటిది. ఇటువంటి ఆలోచనలు నాకు వచ్చినా కూడా నేను అంత ఎక్కువ విశ్లేషణ చెయ్యను. నేను చేసి అక్కడ వరకు స్టాప్ పెట్టేస్తాను అంతే. కట్ చేసేయాలి దాన్ని అంతవరకు. ఆలోచనలు రాకుండా ఉండవు, వచ్చినా సరే కట్ చేసేయాలి. నా బోత్ సైడ్స్ నా కంపెనీ అంతే. ఇద్దరికి సమానంగా చూసుకుంటూ వెళ్ళిపోవడం. ఎంత ఆపేస్తుంది అంటే అంత ఆపేస్తుంది. ఏముందండి, చిన్న చిన్న ర్యాంకులు చిన్న చిన్న పీవీనే ఉంటుంది ఇటువైపు ఉంటే కదా. 500 పీవీ 600 పీవీ 5-6 వేలు వేస్తే అయిపోయాయి, అది కూడా అయిపోతుంది. ఈ విషయంలో అసలు మీరు డెప్త్గా ఆలోచించండి. ఆలోచన విధానం అనేది మనీ పట్ల ఎట్లా ఉంది. కొంతమంది కొత్త వాళ్ళకి ఏముంటది, ఎక్కువ కాస్ట్ పెట్టి చాలా మంది కమిషన్ తీసుకుంటారు అనేది ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ మీద. కాస్ట్లు వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు, ఇంట్లో తయారు చేసుకుంటారు అనేది. అట్లుంటుందా? అసలు ఉంటుంది. ట్యాక్స్ డిపార్ట్మెంట్లు, దాంట్లో చెకింగ్ డిపార్ట్మెంట్లు ఎన్నో ఉంటాయి. అది ఉండదు. ఇది చూడండి, ఈ ఆలోచన విధానం ఉంటే వాళ్ళు మీకు స్టార్ అయినా ట్వీట్ అయినా లాభం ఉంటుందా? ఉండదు. మన మోటివేషన్ మీద వేరే వాళ్ళు అవుతున్నారు కదా అని అవుతారు వాళ్ళు. కానీ ఈ పర్సెప్షన్ ఆలోచన విధానం ఉంటే వాళ్ళు మీకు లీడర్స్గా పరిపక్వత చెందరు. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మీకు ఇండస్ట్రీ వల్ల వచ్చే ఆదాయం పట్ల, కమిషన్స్ పట్ల ఎటువంటి విశాల భావనలు ఉన్నాయి అనేది మెయిన్. విశాల భావన. మన భోగసార్తో మాట్లాడుతూ ఒకటి చెప్తున్నాను. ఏంటి అంటే, నేను నా టీంకి ఎడ్యుకేషన్ ఇస్తే నా టీం వాల్యూమ్ పెరుగుతుంది. లేదు వేరే వాళ్ళ టీంకి ట్రైనింగ్ ఇస్తే నా షేర్ వాల్యూ పెరుగుతుంది అని అన్నాను. అర్థమైందా? అది విశాలమైన భావన అని అంటారు మనకి సంబంధించి. మనకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ పడుతున్నాయని తెలుసుకోవడం దాన్ని రియలైజేషన్ అని అంటారు. ఆ రియాలిటీలోకి మనం రావాలి. నేను హరిప్రసాద్ అనే నేను హెల్ప్ చేయడం వల్ల భోగసార్కి ఎంత ఇన్కమ్ పడుతుంది, పెరల్స్ ఎంత ఇన్కమ్ పడుతుంది, వాళ్ళ డెవలప్మెంట్ చూడాలి. కానీ నా వల్ల ఇది జరుగుతుంది అనేటువంటి భావన కూడా శుద్ధ తప్పు ఆలోచన విధానం. మీరు ఇందులో ఎంత పాజిటివ్ వైబ్రేషన్ పెట్టుకుంటే ఎంత పాజిటివ్గా ఉంటారు. ఇంకా నేను ఎటువంటి ఆలోచన విధానాన్ని ట్యూన్ చేయాలి, సరి చేయాలి అనే విషయం చాలా ఇంపార్టెంట్. అయితే మీకు తెలియక మీరు పరిచయం చేసేటప్పుడైనా వేరే వాళ్ళకైనా సరే మనమే కాల్ చేసి మరి మీరు ఆ మేడంకి అటువైపు, మీరు ఈసారికి ఇటువైపు అని చర్చ మీరే పెట్టారు అని అంటే దగ్గరుండి వాళ్ళ కాళ్ళని నరికేసినట్టే, పరిగెత్తకుండా. ఎంత డేంజర్ అని అంటే అంత డేంజర్. అది చిన్నప్పుడే వాళ్ళకి తెలియనటువంటి ఆలోచనని ఫీడ్ చేస్తున్నాం. ఎవరికి అటువైపు ఇటువైపు అనేది ఉండదు. రెండు సరిగ్గా బ్యాలెన్స్ అయితేనే ఉంటుంది. ఈ బ్యాలెన్సింగ్ అనేటువంటి దాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఇక నేను అటు చూడను మేడం, నాకు అటువైపు లేదు, నాకు అటువైపు కాదు, మీకు తెలుసా మీరు నాకు అటువైపు, మీకు ఇంకా తెలియదేమో మీరు నాకు ఇటువైపు. ఓ మై గాడ్, ఇదైతే నేను ఎంత మోటివేషన్లు పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు వచ్చి చదివినా కూడా ఈ సాఫ్ట్వేర్ని మార్చకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎంత చేసినా డూప్లికేట్ అవ్వదు, మళ్ళీ తగ్గి మళ్ళీ ఇక్కడికే వస్తుంటుంది. అదేంది ఎప్పుడు చూసినా అంతమందమే ఉంది అనేది ఉంటుంది, కట్ అయిపోతూ ఉంటుంది.
నాకు కూడా ఆ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు ఇటువైపు నో, ఇది వీళ్ళు ఇన్కమ్, వీళ్ళు ఇది అనేది లేదు. బ్యాలెన్సింగ్ చేయడం అనేది నేర్చుకోవాలి. సరేనా? ఆలోచన విధానం అనేది పూరా చాలా ఇంపార్టెంట్. నిజంగానే దాన్ని క్యారీ ఫార్వర్డ్ అని అంటారు, దీన్ని లెస్సర్ అని అంటారు, దాన్ని పవర్ అని అంటారు, దానికి ఒక ఉంది. కానీ ఏనాటికైనా దాని మీద పట్టించుకోకుండా బ్యాలెన్స్ చేయడము బోత్ సైడ్స్ అనేదే నా యొక్క సక్సెస్ సీక్రెట్స్. ఏమంటారు బాబు సార్? సక్సెస్ సీక్రెట్ అది నా సక్సెస్ అంతే సీక్రెట్. సార్. ఈ రెండు వైపుల ఉన్నది. స్వేచ్ఛ కూడా ఇవ్వడం నా యొక్క ఇది. సార్ ఓకే సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ వర్క్ చేస్తున్నారా? నా అవసరం ఎప్పుడున్నా చెప్పండి, ఎవరికైనా మీ ట్రైనింగ్ అవసరం సార్ అంటే నేను ఇస్తా అని అంటాను. ఇది నా టీము అని బలవంతం చేసి పీక పీస్కి సంపను ప్లస్ మొత్తానికి వదిలేదు. ఎప్పుడు ఆల్వేస్ రెడీగా ఉంటాను నేను. ఇది దయచేసి ఈ బ్యాలెన్సింగ్ అనేదే ఇండస్ట్రీ వాళ్ళలో ఉన్నటువంటి ఫైనల్ నేర్పు. బ్యాలెన్సింగ్ ఇది ఆలోచన విధానం అనుకోండి. రెండవది ఆలోచన శక్తి. ఓకే, అందుకోసమే ఈ కష్టాలు ఏమేంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. మిగతా ఒకసారి చిన్న సునీల్ నువ్వు కూడా పాయింట్, కష్టాలు ఏంటి మీరు గమనిస్తున్న కష్టాలు చిన్నవి చెప్పండి. అందరికి తెలిసిన పెద్దవి కాకుండా చాలా చిన్నటువంటి అతి సూక్ష్మంగా గమనించుకోవడానికి కష్టంగా ఉన్నది ఏంటి? చిన్న. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది నాకు కూడా మెయిన్ మేడం చెప్పినట్టుగా లావణ్యం, టైం బ్యాలెన్సింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది సార్. ఇంకా మీకు టైం బ్యాలెన్స్ ఇంకా సూక్ష్మమైనది, అది అందరికీ తెలిసినటువంటిది, కనిపించకుండా సూక్ష్మంగా ఉన్నటువంటి ఇన్విటేషన్ సార్. ఇన్విటేషన్ వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పే సమయంలో అక్కడ చాలా కష్టమైనటువంటి పాయింట్. దాన్ని నేర్పుగా చేయాలి. కష్టం కాబట్టి నేర్పుగా చేయాలి. ఇన్విటేషన్. రిజెక్షన్ వచ్చేటువంటి సందర్భం ఏంటి చెప్పండి? రిజెక్షన్ ఎక్కువగా వచ్చే సందర్భం టైప్ చేయొచ్చు. ఇన్విటేషనే రైట్, తంబివ్వండి. పాపం ఆ కొత్త వాళ్ళు ఎదుర్కొని, ఇప్పుడు హరిప్రసాద్ అనే వ్యక్తి కొత్తగా వచ్చాడు, నాకు బాగా నచ్చింది. వెంటనే నేను మా వాడికి కాల్ చేశాను, ఫ్రెండ్కి. ఇక ఇప్పుడు నాకు తెలీదు అతను ఆల్రెడీ దాన్ని తెలిసిందా లేకపోతే తెలియక, వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అని పల్స్ చెప్తుంటే, అరే నేను ఆల్రెడీ హెర్బల్ లైఫ్ చూసినాను అంటాడు. హెర్బల్ లైఫ్ కి దీనికి పల్స్కి పోలుస్తారు, ఆ పౌడర్ కి దీనికి. అప్పుడు అట్లాంటి రిజెక్షన్స్ ఎదుర్కొంటాయి. కాబట్టి అక్కడ అంటే ఇన్విటేషన్ అప్పుడే మనకి రిజెక్షన్ వస్తుంది. కాబట్టి పాపం కొత్త వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ట్రై చేస్తారు, మీరు చెప్పింది నచ్చుతుంది వాళ్ళకి, షేర్ చేయడానికి జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి వస్తుంది. అందుకని వాళ్ళు ఎవరికి షేర్ చేయబోతున్నారు అనేది ఇక్కడ కొంచెం డిస్కస్ చేసుకోండి. దాన్ని సెలక్షన్ అంటామని చెప్పాను నేను. మీ రిజెక్షన్స్ తగ్గుతాయి. ఫలానా ఇట్లా నా సిస్టర్కి చెప్తున్నాను సార్ నేను అంటే, ఓకే సిస్టర్ ఏం చదువుకున్నారండి, ఓకే మీకు తనకి బాండింగ్ ఎట్లా ఉంది, మీరు చెప్పేదాన్ని ఎంతవరకు వాల్యూ ఇస్తారు, ఇట్లా డిస్కషన్ చేయాలి. డియర్ ఎగ్జిక్యూటివ్, మీరు వాళ్ళతోటి దాన్ని సెలక్షన్ అని అంటామని నేను చెప్పాను. అది నేను ఒక విషయం కూడా చెప్పా, మీరు ఏ రోజుకైనా మళ్ళీ వచ్చి ఊయల ఊగి ఉన్న చోట ఆగినట్టు నేను చెప్పిన ఆ పాయింట్ దగ్గరికి వస్తుంది. సో ఈ సెలక్షన్ అనే కష్టాన్ని మీరు అలవాటు చేసుకుంటే పని. లేదండి ఖచ్చితంగా ఫస్ట్ నూనె వేయాలి, ఆ తర్వాతనే తాలింపు గింజలు, ముందు తాలింపు గింజలు వేసి నూనె వేయకూడదు అంటే, సరే ఒకసారి అయినా ప్రయోగం చేసైనా నెక్స్ట్ అయినా నేను చెప్పింది వినండి అని చెప్పాలి. ఇది ఇన్విటేషన్ దగ్గరనే రిజెక్షన్. థ్యాంక్ యూ, చిన్న మంచి పాయింట్ ఇచ్చావు. ఇన్విటేషన్ దగ్గరనే రిజెక్షన్స్ వస్తాయి. కాబట్టి
వాళ్ళు 500 అయ్యేంత వరకు ఆ నేమ్ లిస్ట్ ని భద్రంగా ఆస్తి పత్రాలు దాచిపెట్టినట్టు దాచిపెట్టాలి. ఓకే. ఇది. సో అశోక్, మీరు చేసేటప్పుడు ఒక కొత్త వ్యక్తి వచ్చారు, స్టార్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అట్లా స్టార్ కోసం ట్రై చేసేవాళ్ళు? మార్నింగ్ సార్ స్టార్ట్ 250 కోసం ట్రై చేస్తున్నాం సార్. స్టార్స్ అందరూ అయిపోయింది. ఇప్పుడు సరే 250 అయినా స్టార్లను క్రియేట్ చేయాలి కదా, వాళ్ళకి దొరికారా తయారయ్యే వాళ్ళు? ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు ట్రై చేస్తున్నారు, ఇంకా లేరు. ఓకే. మీ మీ దాంట్లో లతా మేడం, మీకు ఎవరైనా స్టార్ కాబోతున్న వాళ్ళు? కుమార్ గారు, న్యూ పార్ట్నర్స్ అనే బాక్స్ ఉంది కదా, అది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మిమ్మల్ని బ్రేక్అవుట్ రూమ్స్ లోకి పంపిస్తాను, ఒకసారి ఆ 5 పాయింట్స్ ని చర్చించండి. చెప్పండి కుమార్ గారు. ఇప్పుడు స్టార్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరు? స్టార్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరు లేరు సార్. స్టార్ కోసం లేదు సార్. ఎవరి దగ్గర? మౌనిక, స్టార్ కోసం ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళు దాంట్లో ఇద్దరు ఉన్నారు సార్, నాయుడు తులసి అని. వాళ్ళు స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ అవ్వలేదు. అదే వాళ్ళే మరి నేను అన్నది. ఇప్పుడు నాయుడు, తులసి గారు అని ఉన్నారు. నేనేమంటున్నా అంటే, వాళ్ళకి నేను స్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళకి క్లారిటీ వచ్చింది, ఇక వాళ్ళు రిటైల్ చేసుకొని స్టార్ అయిపోతారు అని వదిలేయద్దు అసలుకి. కమాలి గారు, వెంటనే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని నేమ్ లిస్ట్ గా మార్చాలి. నేమ్ లిస్ట్ పెట్టి వివరంగా అసలుకి టోటల్ నాయుడు గారి గురించి మొత్తం వచ్చేసేయాలి. ఆయనకి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎక్కడెక్కడ ఉంది. ఓకే. కుమార్ గారు, గౌతమి గారు ఉన్నారు కదా డూప్లికేట్ అవ్వడానికి, అవునా? వెంటనే నేమ్ లిస్ట్ రాయాలి, మార్చాలి నేమ్ లిస్ట్ గా. గౌతమి గారి గురించి ఇట్లా అడిగితే, తనకి ఈ ఏరియాలో చుట్టాలు ఉన్నారు, ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళది, తను ఒక టీచరు, లేకపోతే ఇట్లా ఒక దాంట్లో ఎంప్లాయీ, టోటల్ మీరు గ్రాఫ్ ఇచ్చేసేయాలి వాళ్ళ గురించి. అశోక్, అట్లా ఫలానా తులసి గారు ఏంటి, ఒక గృహిణినా లేకపోతే ఇంకేదైనా జాబ్ చేస్తారా, బ్యూటీషియనా, తనకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కడ ఉంది, 2 states లో ఉన్నారా, లేకపోతే ఇంకెక్కడైనా బాంబేలో ఇంకెక్కడైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఇలా తెలుసుకోవాలి. కొత్త వాళ్ళు అంతగా ఇవ్వకపోవచ్చు అనుకున్నప్పుడు స్టార్ నుంచి చేయాలి. స్టార్ అయితే ఓకే కదా, కొత్త వాళ్ళు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారని అనుకున్నప్పుడు స్టార్ నేమ్ లిస్ట్ అయితే పవర్ఫుల్ నేమ్ లిస్ట్. ఇంకా సెలబ్రేషన్ తర్వాత ఓకేనా కోట? ఆ ఫైల్ ఒకటి కొనుక్కోండి మీరు, ఒక ఫైల్, నేమ్ లిస్ట్ ఫైలే అని కొనుక్కొని ఆ పేపర్లు పెట్టండి. దాంట్లో A4 షీట్స్ పేపర్స్, ఒకటి మంజుల మేడం దగ్గర ఉండాలి, ఒకటి అనిత మేడం దగ్గర, ఇంకోటి కుమార్ సార్, సురేష్ సార్ దగ్గర. వాళ్ళు 500 అయిపోయేంత వరకు దాన్ని మనం బహు జాగ్రత్తగా, అది మన ఆస్తి పత్రం, అది ఆ నేమ్ లిస్టులు అనేది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా మీరు ఎక్కడి వరకు వెళ్ళినా మళ్ళీ ఇదే పాయింట్. మీరు అసలు చూస్తారా? మీరు ఇప్పుడు చూడండి, మొన్న డైమండ్ మీటింగ్ పెట్టి మన సారు అభిలాష్ సార్ చెప్పినటువంటిది, ఇది ఇప్పుడు మనం చేయబోతున్నాము, ఈ పేరు మీదనే మనం స్టార్ సెలబ్రేషన్ చేయబోతున్నాము. ఇది సార్ ఇప్పుడు చేయమని, ఇప్పుడు ఫస్ట్ వీక్ లో ఫిబ్రవరిలో చేయమని ఫోన్స్ కంపెనీ నుంచి ఈ ప్రోగ్రామ్ చేయమని. ఇక నేనే అంటే మళ్ళీ మొన్ననే జరిగింది కదా 3 weeks కిందట అని చెప్పి కొంచెం టైం అడిగాను. వీక్లీ ఒకటి చేయమన్నారు హైదరాబాద్లో, వీక్లీ ఒకటి. అందరు రెడీనా మరి? ప్రమోట్ చేసుకుంటారా? వీక్లీ ఒకటి చేయమంటే అంత ఫ్లోటింగ్ ఇప్పుడు ఉండకపోవచ్చు, నేను ట్రై చేస్తాను అని. వాళ్ళు కాదన్నందుకు ఇబ్బంది పడతారు నాకు తెలుసు, కానీ ఉట్టికిని మనం చేయడం కాదు కదా, మళ్ళీ మీ సపోర్ట్ కూడా చాలా అవసరం అవుతుంది.
BOM అనే ప్రోగ్రామ్ చేయాలి ఎవ్రీ వీక్ ఒకటి. రేపు 23rd నాడు ఈ BOM అనే ప్రోగ్రామ్ మళ్ళీ మీటింగ్లో చెప్పి స్పెషల్ కాల్ చేసి సార్ అడుగుతున్నారు సిఓ సార్ అని అంటే అప్పుడు నేను మొన్ననే 3 weeks బ్యాక్ ఒకటి చేసామండి, ఇప్పుడు చేస్తామా అని చెప్పాను. వారానికి 4 ప్రోగ్రాంలు BOM అండ్ GSM, వారానికి 4 చేయాలి GSM. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఆర్డర్ ఏంటంటే వారానికి 4 BOM, 4 VOP, వారానికి 4 GSM. ఎవరికి GSM? స్టార్ అయిపోయిన వాళ్ళకి. గోల్ సెట్టింగ్ మీటింగ్ అంటే VBO అంటే స్టారే కదా సార్. GSM చేయాలి లావణ్య మేడం. సరే, ఇది రేపు ఎగ్జిక్యూటివ్లో చెప్దాం అనుకున్నాను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇది స్టార్ అయిపోయిన మీరు సహకరించండి. ఇప్పుడు చెప్పడం మంచిదే, మీకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఎట్లా చేయాలి అనేది, మీరేమో వేరు వేరు ఏరియాలో ఉన్నారు, ఎలా చేయాలి అనేది. మళ్ళీ ఫోన్ కాల్ వచ్చింది నిన్న మధ్యాహ్నం. అంటే ఒకసారి టీంతో మాట్లాడి నేను డెసిషన్ తీసుకుంటాను. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ ఉంటే కొత్త వాళ్ళకి ఎప్పటికప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వాలండి అని అంటారు. అంటే అవును, కరెక్టే, ఈ ట్రైనింగ్ ఇవ్వాలి. బట్ లేడీస్ ఎక్కువగా ఉన్నారు, వేరే వేరే ఏరియాలో ఉన్నారు. దాన్ని ఎలా సక్సెస్ చేయాలో మేము టీం తోటి ఒకసారి మాట్లాడతానని చెప్పి. మీకు తెలుసా, ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 కోణాల్లో BOM బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. దాని ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. రెండోది VOP, అది జస్ట్ హాఫ్ డే. BOM ఏమో ఫుల్ డే. ఫౌండేషన్ డైమండ్ నే మార్చారు. అంటే ఎడ్యుకేషన్ సెలబ్రేషన్ ఉన్నది ఫౌండేషన్ డైమండ్, దాని పేరునే BOM అని మార్చారు. మూడోది GSM, వీక్లీ GSM 4 వారాలు కూడా 4 రూబీ అండ్ అబో ఎగ్జిక్యూటివ్స్, 4 కనీసం 4 GSM చేయాలి. ఫిజికల్ గా నోట్ దిస్ పాయింట్, ఫిజికల్ గా అనమాట. 4 స్టార్లను కలిసి వాళ్ళకి గోల్ సెట్టింగ్ మీటింగ్ పెట్టాలన్నమాట. ఈ పర్సనల్ స్క్రీన్ షాట్స్ అవసరం. ఇలా BOM 4 స్క్రీన్ షాట్స్ ఫొటోస్, VOP ఫొటోస్, ఈ GSM ఫొటోస్ ఆ 4 లీడర్లు పంపిస్తే ఆ డైమండ్ కి 50,000 రూపాయలు పారితోషికం. ఇది మొన్న ఆఫర్ అన్నమాట. అంటే ఖర్చు అవుతుంది కదా ఖచ్చితంగా ప్రోగ్రామ్ అంటే. 50,000 రూపాయలు ఒక్కసారికి, అది గిఫ్ట్ అనమాట చేసి. కానీ సరే, మరి ఎంత ఇచ్చినా కానీ అది అట్లా ఉంటే అసలు ఇవ్వకుండా చేస్తాం. ఏది ఆ ఫ్లోటింగ్ అంత ఉంటే మనం ఇప్పటివరకు ఏం అడగలేదు, ఎవరిని ఏం అడగలేదు, మనమే చేసుకుంటే వెళ్ళాం, ఎంత ఖర్చు అయినా పెట్టుకోను. కానీ ఆ డూప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు కనుక అంత డూప్లికేషన్ ఉంటే అసలు మీరు అదృష్టవంతులు. 2025-26 కనుక మీరు ఈ డూప్లికేషన్ ని క్రియేట్ చేయగలిగితే, జూమ్లోనే డిజిటల్ గా క్రియేట్ చేసుకొని ఫిజికల్ గా సెలబ్రేషన్స్ చేయడం. ఏం లేదండి, స్టార్ అవ్వగానే మీరు మీ దంపతులు ఇద్దరు వెళ్ళి అక్కడ కేక్ కట్ చేయడం, ఇద్దరు వెళ్తానంటే ఇద్దరు వెళ్ళడం, మీరంటే మీరు, ఎలాగైనా సరే సెలబ్రేషన్స్ చేయడం. ఇది. సో ఇప్పుడు చూడండి, లెట్స్ సీ ఈ BOM అనేది, ఇందులో మీకు దాని ఇంపార్టెంట్ అర్థమవుతుంది. బిజినెస్ ఓనర్స్ మీట్, రైట్? అంటే స్టార్లు. సెట్ యువర్ గోల్ ఎవ్రీ వీక్లీ. 12 months లో దీన్ని చేయండి, కొట్టేసేయండి. 2.5 lakh అనేది 8 steps ని వివరించడమే బిజినెస్ ఓనర్స్ మీట్. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ పుట్టినప్పటి నుంచి ఉంది. ఇది 8 core steps. లిస్ట్ మేకింగ్ ఏంటి, సెలక్షన్ ఏంటి, ప్రాస్పెక్టింగ్ ఏంటి. మొన్న ఒకసారి మనం ప్రాస్పెక్టింగ్ హిందీ వీడియో చూపించి మరి మనం తెలుసుకున్నాం. ఇన్విటేషన్ ఏంటి, శోధ ప్లాన్ ఏంటి, ఫాలోఅప్ ఏంటి, సేల్స్ క్లోజింగ్ ఏంటి, డూప్లికేషన్ ఏంటి. దీన్ని మనం ఎంత వివరంగా తెలుసుకుంటున్నాం అంటే మనంత వివరంగా అసలు లేదు.
అంత వివరంగా పెన్ టు పెన్ ఈ 8 కోర్ స్టెప్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. మీ స్టార్లకి ఎప్పటికప్పుడు ఇది అవసరం BOM. మరి 2 వీక్స్కి ఒకసారి అయినా సరే 15 రోజులకు ఒకసారి హైదరాబాద్లో పెడదామంటే పెట్టొచ్చు. మీ యొక్క స్టార్ని అక్కడికి సెండ్ చేస్తే ఈ BOM అనేటువంటి ట్రైనింగ్ అవుతుంది. అట్లా ట్రైన్ అప్ అయినటువంటి వాళ్ళు మీకు ఉంటే ఆ 25 స్టార్స్ మీకు ఈజీగా అవుతుంది మీ 500స్కి. ఏమంటారు, కరెక్టేనా? ఈ 8 కోర్ స్టెప్స్, లిస్ట్ మేకింగ్, ఫ్రెండ్స్, అసలు మనమైతే ఎంత చక్కగా ఇవన్నీ మీకెందుకు మంచి ట్రైనింగ్. మీరు ఎక్కువ మంది సెండ్ చేస్తా అంటే పెద్ద హాల్ తీసుకొని LED పెట్టుకొని ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. ఓకే, BOM మరి ఫిబ్రవరి 23కైనా రెడీ అవుతారా? మనం పెట్టుకున్న ఫిబ్రవరి 23కైనా సరే ఆ తర్వాత నుంచి మనం మీరు ఎవ్రీ వీక్ మీ యొక్క అచీవర్స్ని సెండ్ చేయండి. అచీవర్స్ని. ఓకే, వీడియో ఆఫ్ ఉన్న వాళ్ళు మీ యొక్క అనుకూలత ఎలా చెప్తారు? రియాక్షన్స్ ద్వారా. సూర్య గారు ఎగ్జిక్యూటివ్, శివకుమారి గారు. సో ఈ యొక్క సంకల్పము మీరు సీరియస్గా పెట్టుకోవాలి. శివకుమారి గారు, నేను మనం 3 P3లో ప్రమోషన్ కూడా ఒకటి కదా, ప్రెజెన్స్, ప్రమోషన్. ప్రెజెన్స్ ఈ రోజు 5 o'clock దానికి మీరు ఎంత బాగా రెడీ అయి ఉన్నారు, ఇది ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ని మీరు సంకల్పం పెట్టుకోండి. స్టార్స్ని క్రియేట్ చేసి మనం ఆ ప్రోగ్రామ్కి సెండ్ చేయడము. ఎంతమంది వస్తే అంతమంది BOM చేద్దాం దీన్ని. ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ అప్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసుకోవడం కూడా మంచిదే, అవునా? అట్లా ఎవరైనా ఉన్నారో ఒకసారి టైప్ చేయండి. మీ దగ్గర ట్రైన్ అప్ అవ్వాల్సిన వాళ్ళు, ఈ BOM ట్రైనింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఒకసారి టైప్ చేయండి ఎంతమందో. 6 members చిన్న దగ్గర. మాషెట్టి నెంబర్ వేసుకో బాబు. శృతి గారి దగ్గర, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది? దాన్ని బట్టి మనం ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేయొచ్చు. నాగరాణి గారు ట్రైనప్ కావాల్సిన వాళ్ళు, మౌనిక గారు, సునీల్, అశోక్, ఇద్దరు స్పెషల్గా వాళ్ళ వరకే మనం ఆ ట్రైనింగ్ని పెడదాం. ఈ నేమ్ లిస్ట్ రాయించడము, సెలక్షన్ ఎంత ఇంపార్టెంట్. ఓకే, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా అవన్నీ నోట్ చేసుకొని పెట్టుకోబాబు. శ్రీరంగ గారు ఇంపార్టెంట్ అయినా. శాంతి గారు ఇవి ఇప్పుడు నేను ఇందాక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది చిన్న దగ్గర నుంచి వచ్చింది. సరే, ఇన్విటేషన్ ఇంపార్టెంట్ సార్ అంట. అప్పుడు నేను గ్రౌండ్ లెవెల్ రిజెక్షన్స్ గురించి చెప్పాను. వాళ్ళకు ముందే ఆ విషయం చెప్తే ఆల్రెడీ కొంత అనుభవం స్టార్ వల్ల ఉంది కాబట్టి 250కి 500కి వెళ్ళేటప్పుడు రిజెక్షన్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అచ్చా, మాకు ముందే తెలుసు ఎవరు ఎలా మాట్లాడతారు, వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల మాట్లాడేది, అవిద్య వల్ల మాట్లాడేది ఉంటుంది అని మీ డౌన్ లైన్కి అర్థం కావాలి. సరేనా? కొంచెం మీరైతే బాగా చెప్తారు సార్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రైనింగ్కి పంపండి. ఇది ఇంపార్టెంట్. కమాలి గారు, మేడం గారు వేసిన 8లో మీ నెంబర్ కూడానా మేడం? అంతేనా అందరిది? ఓకే.
సో మా శెట్టి ఎంత అయిందండి మొత్తం కౌంటింగ్? సార్ 6. ఎవరిది? మీదా? కుమార్ సార్ దగ్గర మొత్తం కౌంట్ చేయమన్నాను కదా. మొత్తం 35 అంటాం. ఓకే, చాలు. బోగ సార్ వాళ్ళ వరకు ఎప్పటికప్పుడు తయారైన వాళ్ళని మనం ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టార్కి అయినందుకు మెమోంటోస్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. రావాల్సిన లీడర్లు మేము కూడా మళ్ళీ తెలుసుకుంటామంటే రావచ్చు, లేదు చేయొచ్చు. అక్కడ మీకు మీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అక్కడ. సో ఇది ఓకేనా? అంతే. దీన్ని మనం ఈ 35ని మీ దగ్గర అట్లా ఉంచుకోండి, నేను చెప్తాను. నెక్స్ట్ సండే ఓకేనా? నెక్స్ట్ సండే ఎప్పుడు సార్ బోగ సార్? కొడతారు సార్ ఫస్ట్. రెండు సార్ సెకండ్. నెక్స్ట్ ఆదివారం ఎప్పుడు సార్? మళ్ళీ 9 ఓన్లీ సండే అంటే అంతే. 9 సార్. 9 9th నాడు ఓకేనా? 9th రోజు మీ యొక్క సూర్య ఓకే, కుమార్ గారు ఓకే, ఇంకా 9th మళ్ళీ 2 weeks తర్వాత సెలబ్రేషన్స్. లావణ్య మేడం నైన్త్. ఎవ్రీ వీక్ అనేది మనకు కుదరదులే, కంపెనీ కాంపిటీషన్లో మనం ఎవ్రీ వీక్ అని అంటే మనకి దూరం దూరం ఉన్నారు కాబట్టి. కానీ 9th నాడు మీ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే ట్రైనింగ్ అవ్వాలి ఉందో వాళ్ళకి ఈ 35 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓకే, మీరు వాళ్ళకి అవసరమా అనేది తెలియజేస్తే వాళ్ళు వచ్చి వింటారు. సరే, నేను మళ్ళీ మనకి మీటింగ్ నేను పెడతాను దీనికి సంబంధించి. దాంట్లో క్లియర్ కట్గా మీకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అవుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఫిజికల్గా చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళని డూప్లికేషన్. ఇప్పుడున్న 500s 25 స్టార్స్ని పూర్తి చేసుకోవాలి అని అంటే ట్రైనింగే చాలా చాలా ముఖ్యం. దాన్ని ఒకసారి లావణ్య మేడం చెప్తారు ఎంత ముఖ్యం. వెరీ ఇంపార్టెంట్ సార్ ట్రైనింగ్ అనేది. ఇప్పుడున్న 2025కి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది. ఇక్కడనే డ్రీమర్స్ క్రియేట్ అవుతారు సార్. ప్రోగ్రామ్స్ ని తక్కువ అంచనా వేయకూడదు. ఇది మన రూట్ క్యాంప్ ఉపయోగపడిందా మేడం? ఉపయోగపడింది. అక్తర్కి వీళ్ళకి అది. సో కమాలి గారు ట్రైనింగ్లకు అన్నిటికి వస్తున్నారు కదా మీరు, మొన్న కూడా వచ్చారా? మీకు ఉపయోగపడిందా ట్రైనింగ్? మీలో ఇంకా సీరియస్నెస్ శ్రద్ధ పెరగడానికి ట్రైనింగ్స్ అనేది అంటే చాలా ఉపయోగపడేది. అనిత మేడం గారు వచ్చారు కదా, అనిత మేడం మీరు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మొన్న రూట్ క్యాంప్, ఫస్ట్ రూట్ క్యాంప్ కదా మీకు? లేదు సార్ సెకండ్. రెండోది సార్, సెకండ్. ఫస్ట్ కూడా వచ్చారు సార్. ఫస్ట్ కూడా వచ్చారు. వెరీ గుడ్, మళ్ళీ వచ్చారు. రైట్. సో ఎలా అనిపించింది మీకు? సార్ బాగుంది సార్. నాతో పాటుగా వచ్చిన ఇద్దరు స్పోర్టీగా స్పీడ్ పికప్ అయ్యారు సార్.
వాళ్ళే నాకు అంత బాగా ఉంది అని చెప్పి వాళ్ళ కిందనే స్టార్స్ వచ్చారు సార్. ఆ ప్రోగ్రామ్ పోయి వచ్చిన తర్వాతనే 5 మెంబర్స్ వేసినారు సార్. వేసిన వేసారు సార్ ఐడీస్. ఐడియల్ వేసిన వేసేసినాం సార్ అని అంటారు అట్లా. రైట్, గుడ్. ఇంకా ఇద్దరు రాధా మేడం కింద ఈ రోజు ఒక ఐడి వస్తుంది. లక్ష్మీ మేడం కింద ఒక ఐడి వస్తుంది సార్. ఈ ఒక ఐడి నిన్ననే అయిపోయింది సార్. చూసారా, మీకు ఒక నమ్మకం ఏర్పడింది చూసారా, అదే గిఫ్ట్. ట్రైనింగ్ ఎస్ సార్. లావణ్య మేడం అవ్వడానికి, అంటే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ అవ్వడానికి ఈ క్లారిటీ రావడమే ముఖ్యం. ఎస్ సార్. ప్రోగ్రామ్స్ లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆ పట్టు దొరికిందంటే ఇక మనం ట్రైనింగ్స్ కి వాల్యూ ఇస్తాం ఎక్కువ. ఎస్ ట్రాన్స్పోర్ట్ సార్. కి, అక్కడ టికెట్ కి, ఇవన్నీ పట్టించుకోం. ఎస్ సార్. మొత్తం కలిపి 2000 ఖర్చు అయినా కూడా అంతకంటే ఎక్కువ 4 ప్రోడక్ట్లు 40 ప్రోడక్ట్లు అమ్ముతాం అక్కడ వచ్చిన ఎస్ సార్. మోటివేషన్ తోటి. దాన్ని గుర్తించాలి. ఓకే, గుడ్. సో మీరు ఇది ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, సీనియర్ బతిలాడుతున్నాడు కదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాల్యూ, కంపెనీ వాల్యూ తగ్గిపోదు. ఎప్పుడైనా చెప్పేవాళ్ళైనా మోటివేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు లోకవే ఉంటది. కానీ మన ఇంపార్టెన్స్ ఎంత అనేది గుర్తించాలి. చూసుకో, ఏదో బుక్ తీసుకో, బ్యాగ్ అదే పని నీ పక్కన పెట్టే తెచ్చి కొంచెం చదువుకో, ఏం చదువుతావు. అది పవర్ కట్ అయినట్టుంది, వచ్చేస్తారు. ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే చెప్పానో దాన్ని మాషెట్టి గారు ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు కష్టమైనవి ఏంటి అనే టాపిక్ మీద స్టార్ట్ అయింది కాబట్టి అవి కొన్ని పాయింట్స్ మళ్ళీ నేను టోటల్ అయితే నాకు 17 పాయింట్స్ వచ్చినాయి సార్. నేను రాసుకున్నవి అందరు చెప్పిన పాయింట్స్ అవి ఒకసారి నేను రిమైండ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటేమో మార్నింగ్ వేకప్. స్టార్టింగ్లో నాకు కూడా కష్టంగానే ఉండేది సార్, ఎందుకంటే అలవాటు లేని పని కాబట్టి. అలవాటు చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఖచ్చితంగా అది నాకు మీరు కాల్ చేసినప్పుడు ఒకటే మాట అడిగిరు సార్, మీ టీం ఉంది, మీరు ఉన్నారా లేదా. అది నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఆ రోజు నుంచి ఇక నేను అలవాటు చేసుకోకపోతే ఇక పని అవ్వదని చెప్పి ఆ రోజు నుంచి అలవాటు చేసుకున్నా సార్. ఒకటి ఎలా ఉంటుందంటే దీని పట్ల ఆలోచన, అట్లా సార్ చేయాలేమో, అట్లా చేస్తున్నారు, మా వాళ్ళు వెళ్ళి మళ్ళీ వస్తారు అని అనుకుంటుంటారు. అలా కాదు, నా టీంకి సార్ దగ్గర ఉండి ట్రైనప్ చేస్తున్నారు, మేమందరం కలిసి ట్రైనప్ అవ్వాలి అని ఆ వ్యక్తి ఆలోచించాలి. ఈదర్ 500 or 1000 రూపీ, అలా ఆ కోణంలో ఆలోచించాలి. అప్పుడు కలిసి ఎడ్యుకేషన్ తీసుకుంటే కలిసి వెళ్ళి చక్కగా వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రజెంటేషన్స్ ని క్రియేట్ చేయడం సార్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఎలా చెప్పాలంటే ఈరోజు మెయిన్ 3 పాయింట్స్. ఒకటి ఏంటంటే ఆలోచన విధానం, 2 ఆలోచన శక్తి. ఓకే, శక్తి గురించే కదా మాట్లాడుకుంటుంది. ఈ తర్వాత కూడా 2 యాడ్ చేశాను, అఫర్మేషన్స్. ఆలోచించే విధానం గురించి కొద్దిసేపు కొంచెం లాగి కొంచెం వివరంగానే చెప్పాను. మనీ దగ్గర ఎలా ఉండాలి, జనరల్ మనీ దగ్గర ఎట్లా ఉండాలనో ఈ కమిషన్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా పాజిటివ్ విషయాల భావనలు ఉండాలి. రెండవది ఆలోచన శక్తి. శక్తి గురించి మనకు తెలియాలంటే ఎక్కడ శక్తి అవసరమో తెలియాలి. అవును, అలవాట్లే, కానీ ఆ శక్తిని ఉపయోగించేటువంటి ప్లేస్ ఏది. ఓకే, నేను యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటున్నాను దేనికోసం, ఓకే, ఎక్కడ వర్క్ చేస్తుంది అది, ఓకే, దానికంటూ ఒక పర్పస్ ఉంటుంది. ఓకే, హార్ట్ పర్పస్ అనేది ఉంది, మెయిన్ పర్పస్. ఓకే, అది. సో అట్లా ఈ యొక్క శక్తి అనేది ఎక్కడెక్కడ కష్టం ఉందో తెలిస్తే అక్కడ అప్లై చేస్తాం. ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటాం మన నేమ్ లిస్ట్ గురించి.
ఫైల్ ఓపెన్ చేస్తుంది. మౌనిక గారికి నేను స్పెషల్గా చెప్పాను కదమ్మా ఇప్పుడు ఏమని నేమ్ లిస్ట్ కూటమి ఇప్పుడు ఫైల్ కొంటాడు, కొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆల్రెడీ నేను ఎంత చెప్పాను, మళ్ళీ మధ్యలో ఫాలోఅప్ చేయలేదు అంతే. చూడండి నేను సార్ మళ్ళీ మీరు ఖచ్చితంగా ఎప్పటికి స్టార్లకు అప్పటికి విబిఓలకి ఈ 8 కోర్ పాయింట్ చెప్పండి మీరు. మీరు ప్రోగ్రామ్ చేస్తే నేను సంతోషిస్తాను అంటాడు సార్, ఎప్పటికప్పుడు ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాయి. ఆ 8 కోర్ స్టెప్స్ అంత ఇంపార్టెంట్ అని అర్థం. అందులో లిస్టింగ్ దీన్ని మనము హాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ యొక్క స్టార్ సెలబ్రేషన్ చేసుకునే టేబుల్ మీద ఇది ఐలీడ్ ఎప్పటి నుంచో పెడుతున్నాం కదా మనం. ఓకే, ఈవెన్ ప్రెజెంటేషన్ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా జాగ్రత్తగా చెప్పాలి వెల్నెస్ గురించి కూడా చెప్తాం మనం అందులో. అది ఫుల్ డే ట్రైనింగ్ ఇది మనం. సో దయచేసి దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉండేది. లేదు సార్ వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం మళ్ళీ 4 గంటలకి అంత దూరం నుంచి రావాలి అని అనుకుంటే నేను చెప్పినటువంటి ప్లాన్ సూపర్ సూటబుల్. సాయంత్రం సెషన్కి అటెండ్ అవ్వాలి 4కి. ఓకే, 4 to 6 తర్వాత మళ్ళీ అక్కడే స్టే అయ్యి మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరుతారు. 4 to 4 అనమాట. ఇది ది బెస్ట్ ప్లాన్. ఎందుకంటే అందరు దూర ప్రాంతం కదా. మళ్ళీ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు రావడమే ఒక రోజు పడుతుంది, మధ్యాహ్నం భోజనానికి అందుకుంటారు. మళ్ళీ 4-5 గంటలకు వదిలేస్తే మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలంటే కష్టం. ఏమంటారు? కరెక్టే. దీన్ని ఇది చేస్తుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు శివకుమార్ గారు ఉన్నారు, 2 స్టార్లను తయారు చేశారు. ఎక్కడండి వాళ్ళది? వాళ్ళు అక్కడి నుంచి రావడానికి చాలా టైం తీసుకుంటుంది, అంతేనా? హైదరాబాద్కి. ఓకే, మీరు ఉండడం హైదరాబాద్ శివకుమార్ గారు? వాళ్ళ లీడర్ ఎవరు? నాగరాణి మేడం. చెప్పండి. హైదరాబాద్ 150 కిలోమీటర్స్ సార్. అక్కడి నుంచి మీరు వచ్చేసరికి ఖచ్చితంగా 3 hours అక్కడ పడుతుంది, మీరు ఇంట్లో రెడీ వచ్చేసరికి. మళ్ళీ మీరు మీ వాళ్ళు వచ్చి ట్రైన్ అప్ అయ్యి వెళ్ళాలని అంటే పూర్తి 8 కోర్ స్టెప్స్ మనం అన్ని అందించలేము, ఒక సెలబ్రేషన్ కూడా అందించలేము. కరెక్టే కదా మీరు ఈ పాయింట్? కాబట్టి దీన్ని చేద్దాం. మేము ఎగ్జిక్యూటివ్స్ తో డిస్కస్ చేసి చెప్తాం, కానీ మీరు దానికి సహకరించారు. అందుకే నేను కూడా వివరంగా నా తరపు ఇన్విటేషన్ కూడా చెప్తున్నా వివరంగా. లత గారు చాలా దూరం, అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసరికి టైం అయిపోతుంది, రాజమండ్రి నుంచి కానీ ఇలా. అందుకని వాళ్ళు తీసుకొని వెళ్తే బాగుంటుంది మొత్తం పూరా. సరే, ఇంకా బాబు ఇట్లా డూప్లికేషన్ చేయడం సార్, అంటే నేమ్ లిస్ట్ ని డూప్లికేషన్ చేయడం, ఇన్కమ్ హోల్డర్స్ ని డూప్లికేషన్ చేయడం, ర్యాంక్ హోల్డర్స్ ని డూప్లికేట్ చేయడం, ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండడం. ఇవన్నీ కష్టాలు. ఈ కష్టాలు ఇప్పటి నుంచి మీరు ఏమనుకోండి అంటే, మనం అనుకున్నటువంటి 1000 కష్టాలను రాసుకోలే, ఇంకా కావాలి రాసుకోలే. అష్ట కష్టాలు అంటారు కానీ ఇంకా ఎక్కువనే ఉంటాయి. 8 కాదు, ఇంకా ఎక్కువనే ఉంటాయి. అంటే అవన్నీ ఛాలెంజ్లు అనమాట. కష్టాలని అంటే ఛాలెంజెస్. ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి ఛాలెంజెస్ ని గుర్తించి మన అలవాట్ల ద్వారా వాటికి చెక్ పెట్టాలి. ఈ పాయింట్ కూడా రాసిన సార్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని రాశాను. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తీసేయాలి, ప్లస్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయడం తీసేయాలి. మనకి ఇక్కడ ఏం కాదు, నేను రాకున్నా ఏం కాదు, ఆన్ చేయకున్నా ఏం కాదు, పెద్దగా ప్రెజెంటేషన్ చేయించుకున్నా ఏం కాదు, ఇలా ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయొద్దు, తీసేయాలి. సీరియస్గా భుజాల మీదకి ఎత్తుకోవాలి. అట్లా మనం ఏదో ఒక రోజు చేస్తూనే ఉంటేనే కదా కస్టమర్లు వచ్చేది, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేది అనేది. ఎవరో ఒకరైతే స్టార్ట్ చేయాలి కదా అని అనుకోవాలి. సరేనా? ఓకే, ఇంకోటి అఫర్మేషన్స్. 9th డేట్కి చెప్పాము. ఫిక్స్ అనేది నేను ఇప్పుడు మీరు వెళ్ళిపోగానే
ఎగ్జిక్యూటివ్స్ తోటి మాట్లాడి డిసైడ్ చేసేస్తాను. ఓకే, ఎప్పటిదప్పుడే చేస్తే అయిపోతుంది అంటే చేయొచ్చు. లేదు ఈ మంత్ వరకేమో 23rd పెట్టి ఆ తర్వాత నుంచి 15 days వరకు పెడదామని అంటే అట్లా కూడా ఓకే. ఇప్పటికిప్పుడు చెప్పేదానికంటే ఇప్పటి నుంచి మెంటల్లీ ప్రిపేర్ అవుతుంది. స్టార్ అయిపోగానే ఒక ట్రైనింగ్ ఉంటుంది అనేది వాళ్ళకు రావాలి. దానికి తక్కువ టికెట్ కూడా తక్కువ ఉండేటట్టు చూడడము, ఇలా కూడా ఆలోచించాలి మనము. ఎందుకంటే ఇవ్వాల్సింది మనం ది బెస్ట్ ఇస్తాం, మెమోంటోస్ ఇస్తాము, అవునా? ఖచ్చితంగా ఎల్ఈడి దాన్ని ఉంటేనే బాగుంటుంది. కనిపించి కనిపించకుండా ప్రొజెక్టర్లో వేయడం అనేది వాళ్ళకి ఆకట్టుకోదు. కాబట్టి అది కూడా చేసుకోవాలండి. అంత దూరం నుంచి వచ్చిస్తున్నారు కాబట్టి ది బెస్టే ఇవ్వాలి. మీకు చాలా చాలా ఈ 25లో మీరు 25 తయారు చేసుకోవాలి. శృతి గారు చేయగలరు. మీకు లోపల ఇప్పుడు ఏమైనా బ్యాక్గ్రౌండ్ సార్ అట్లా అంటాడు కానీ అవుతుందా అని రిలీజ్ చేయొద్దు. పొరపాటును కూడా రిలీజ్ చేయొద్దు అస్సలకి. నేను అవ్వకపోతే ఇంకెవరు అవుతారని అనాలి. ఆ డేర్ చూసే పక్కన వాళ్ళు భయపడాలి. నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది సక్సెస్? ఒకటే ఒకటి, మీ బలము, ధైర్యము, మీ శ్రద్ధ. ఈరోజు మీలాగా నేను ఉన్నటువంటి 250ని టాప్లో సిఇఓ చైర్మన్ గారి వరకు నేను వెళ్ళగలిగానంటే ఏంటి చెప్పండి? టాలెంట్ కాదు, స్కిల్ కాదు, ఏది కాదు, నాకున్నటువంటి అమితమైన శ్రద్ధ, ఇష్టం. అదే నమ్మకాన్ని తీసుకొస్తుంది, అదే విశ్వాసాన్ని తీసుకొస్తుంది, అన్ని తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మీరు ఖచ్చితంగా 1000ని కొట్టేస్తారు. విజయనగరం నుంచి ఎలా వస్తారండి అట్లా? అంత శ్రద్ధ, బోల్డంత కొండంత శ్రద్ధ ఉంది కాబట్టి అది జరిగింది. ఓకే, అది ముఖ్యం. మీరు ఈరోజు ఇట్లా వింటున్నారు అని అంటే, లాగిన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ నుంచి వింటున్నారు అంటేనే అది శ్రద్ధకు ప్రతిరూపం. నేను ఎట్లా బిలీవ్ చేయాలంటే ఈ శ్రద్ధను చూసే బిలీవ్ చేయాలి మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అని. ఈ చూడండి, ఇది మీకు చాలా చక్కటి మోటివేషన్. మన పురాణాల్లో ఒక మంత్రాన్ని రిపీటెడ్గా జపిస్తే వాళ్ళలో ఒక పవర్ వస్తుంది అని చదువుకున్నాం, కొన్ని సినిమాల్లో కూడా చూసాం. సేమ్ ఇలాగే ఒక మంత్రంలా మన కోసం మనమే కొన్ని మంచి మంచి మాటల్ని చెప్పుకుంటూ ఆ మాటల్ని ఎప్పుడు వింటూ ఉంటే మనం అనుకున్న మనిషిగా మనం మారతాం, మనం అనుకున్నది సాధిస్తాం. ఇలా రిపీటెడ్గా అనుకునే ఆ మంచి మాటలనే ఎఫర్మేషన్స్ అని అంటారు. ఎఫర్మేషన్స్ మన సబ్కాన్షియస్ని ప్రోగ్రామ్ చేసి మనలో పాజిటివ్ చేంజెస్ తెచ్చి అనుకున్న గమ్యానికి మనల్ని చేరుస్తాయి. ఈ వీడియోలో మీకు ఎఫర్మేషన్స్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ చెప్తాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు కొంచెం నీరసంగా డల్గా ఉన్నారు అనుకుందాం. ఈ సమయంలో మనకి ఏం చేయాలన్నా చిరాగ్గా ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ మనకిప్పుడు మంచి ఫ్రెండ్లా దగ్గరుండి ప్రతి పనిని పోస్ట్పోన్ చేస్తుంది. కానీ ఇదే సమయంలో మీ ఆలోచనలో ఒక పవర్ఫుల్ వర్డ్ వచ్చిందనుకోండి, మీ మూడ్ మారిపోతుంది. ఆ పవర్ఫుల్ వర్డే నేను. ఈ వర్డ్లో ఏముంది అనుకుంటున్నారా? 2 అక్షరాలే కదా అని తీసి పాడేయకండి. ఆ నేనులో ఉన్న పవర్ ఏంటో మీకు చెప్తాను, వినండి. నేను చూడటానికి సింపుల్గా 2 అక్షరాలే అయినా దాని పక్కన ఇంకొక వర్డ్ పెట్టామంటే ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది. నేను ధైర్యవంతుణ్ణి, నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని. ఈ మాటలు వింటుంటే మీ నీరసం కొంచెం కొంచెం పోయి మీలో ఎనర్జీ వస్తుంది కదా. ఇలా మనం నేను పక్కన ఇంకొంచెం వర్డ్స్ రాసుకుంటూ, అంటే ఒక సెంటెన్స్గా రాసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నేను ఎంత ధైర్యవంతుడంటే 1000 మందికి స్టేజ్ మీద లెక్చర్ ఇవ్వగలను. నేను ఒక పని చేశాను అంటే అందులో గెలిచి తీరుతాను. నేను ఓటమిని కూడా సవాలుగా స్వీకరించి గెలిచేదాకా పోరాడుతాను. ఇలా నేను తర్వాత ఒక సెంటెన్స్ రాస్తే మనలోని అలసత్వం ఎగిరిపోతుంది. పోస్ట్పోన్మెంట్ అనే ఫ్రెండ్ మీతో కటిఫ్ చెప్పి పారిపోతుంది. దీన్నే పదే పదే అనుకోవడం అఫర్మేషన్స్ అంటారు. శృతి గారు, ఒక శాంతి మేడం నేను 1000ని తయారు చేయగలను అనేది అంత కష్టం కోరుకుంటుంది, తీసుకుంటుంది. అంత ఇంట్రెస్ట్, శ్రద్ధ తీసుకుంటుంది. ఎంతటి కష్టాన్నైనా జయించేది శ్రద్ధ, పండగొడుతుంది. ఆ ఇంట్రెస్టే అట్రాక్ట్ చేస్తుంది, అట్రాక్షన్ పవర్ని పెంచుతుంది. కాకపోతే ఈ 3 మాత్రం క్లారిటీ ఉండాలి. ఆలోచన విధానం,
ఇప్పుడు ఆలోచించే విధానం నేను చెప్పింది. రెండవది ఆలోచన శక్తి పెరగాలి, రోజు రోజుకి శక్తి పెరుగుతూ ఉండాలి, అలవాట్లను చాలా చాలా ఇంపార్టెంట్. మూడవది అఫర్మేషన్స్, పదే పదే మనం ఏం అనుకుంటున్నాం, బూస్టింగ్. నాకు ఒక 1000 వస్తారు ఒకవైపు, ఇటువైపు 1000 వస్తారు, 500 వస్తారు, ఇంతే. నేను క్రియేట్ చేయగలుగుతాను. ఏమేంటివి? ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది ఏంటి? నేను ప్రెజెంటేషన్స్ ని క్రియేట్ చేయగలుగుతాను. అఫర్మేషన్స్. మంజుల గారు ఇది చెప్పండి మీ టీంకి.